అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం. వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజారకొరకాపీడం. కర్కోటకస్య నాగస్య దమయంత్యాహనలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. యద్దోర్దండకరాళ సర్పకబళజ్వాలాజ్వలద్విగ్రహాః నేతుః సత్కరవాలదండదళితా భూపాక్షితిక్షోభకాః శశ్వత్సైంధవవాహనో ద్విజజనిః కల్కిః పరాత్మా హరిః. ద్విజజనిః కల్కిః పరాత్మా హరిః పాయాత్ సత్యయుగాదికృత్స భగవాన్ ధర్మప్రవృత్తిప్రియః. పాయాత్ సత్యయుగాదికృత్స భగవాన్ ధర్మప్రవృత్తిప్రియః. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ కల్కయే నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాగణపతయే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ మహాగణపతి నవరాత్రోత్సవంలో భాగంగా పురాణ సేవామవధారయ అని స్వామికి సమర్పించుకుంటున్నటువంటి పురాణ కైంకర్యం ఇది. ఈ రోజు నుంచి మొత్తం 7 రోజుల పాటు మనం కల్కి అవతార వైభవం అనే అంశాన్ని చెప్పుకోబోతున్నాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. కల్కి అవతారం గురించి కొంతమందికి పురాణ పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు, కొంతమందికి దశావతారాల్లో 10వ అవతారం కల్కి అవతారము అని కూడా తెలుసు. అయితే ఇది ప్రకటించగానే కొన్ని ఫోన్లు నాకు వచ్చాయి. కలిపురుషుడికి కల్కి అని పేరు ఎందుకు వచ్చిందని ఒక ఆయన అడిగాడు. ఇంకొక ఆయన
కల్కి గురించి చెప్తారంటే కలి గురించి మొత్తం వివరిస్తారంటే అని ఇంకో ఆయన అడిగాడు. కలి ప్రభావం బాగా ఉందని నాకు అర్థమైంది. ఎందుకంటే కల్కి కూడా తేడా తెలియని పరిస్థితుల్లో హిందువులు ఉన్నారు అంటే మన హిందూ పరిజ్ఞానం ఎలా ఉన్నదో ఆలోచించవలసింది ఇక్కడ. ఇలాంటి ధర్మజ్ఞానం పూర్తిగా తగ్గిపోయిన యుగాన్ని కలియుగం అంటారు అని కూడా తెలుస్తుంది ఇక్కడ. కల్కి ఈ యుగం పేరు కలియుగం. ఈ కలియుగాన్ని దెబ్బతీసి మళ్ళీ సత్యయుగాన్ని ప్రతిష్ఠించే నారాయణ అవతారం కల్కి. కనుక కల్కి అనేది నారాయణ అవతారం యొక్క పేరు. ఇప్పుడున్న యుగం పేరు కలిహి అంటే కాలం యొక్క ఒక పేరు. ఇది కాలపురుషుడు 4 యుగాల రూపొందుంటాడు. ఇప్పుడు యుగంలో ఉన్న లక్షణాలు బట్టి ఈ కాలానికి కలి అని పేరు. ఒక్కొక్క కాలానికి లక్షణం బట్టి పేరు వస్తూ ఉంటుంది ఇక్కడ. అయితే 4 యుగాల పేర్లు సనాతన ధర్మంలో తెలుసు కదా మనకి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. తడుముకోకుండా చెప్పగలిగితే చాలా సంతోషం. ఈ కృతయుగానికి మరొక పేరుంది, సత్యయుగం అని కూడా మరొక పేరు ఉన్నది. మనకి ఇప్పుడు సత్యకాలపు వాడండి ఒక మాట నిన్న మొన్నటి వరకు వినబడేవి, ఇప్పుడు అలాంటి వినబడట్లేదు రండి. సత్యకాలపు వాడంటే ఇప్పుడు ఎవరైనా పొరపాటున ధర్మంగా కనబడితే సత్యకాలపు వాడు అంటారు. ఇక్కడ సత్యకాలం అంటే అర్థం ఏంటి? కృతయుగం అని అర్థం ఇక్కడ. ఇందులో కృత, త్రేత, ద్వాపర, కలి. అయితే ఇప్పుడు కల్కి గురించి చెప్పాలా, కలి గురించి చెప్పాలా అంటే కలిని నాశనం చేసేవాడు కల్కి కనుక ముందు కలి అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే కలి లక్షణాలు పోవాలని సత్పురుషులు కోరుకుంటారు. కలి ఉంటున్న కొద్దీ ఇహము శాంతిగా ఉండదు, పరము లభించదు గనక కలి పోవాలనుకుంటాం. కానీ ఉన్నదేమో కలియుగంలో. అయితే కలి అనే లక్షణాలు ఏమి ఉన్నాయో తెలుసుకుంటే ఒక విధంగా చికిత్సా విధానంలో 3 రకాల పద్ధతులు ఉంటాయి. వైద్యులకి ఇది తెలుసు. వైద్యశాస్త్రం అంటే అన్నది ముందు రోగం ఏంటో తెలుసుకోవడం, రోగ నిర్ధారణ. రెండవది ఆ రోగం రాకుండా జాగ్రత్త పడ్డం. మూడవది వచ్చేక చికిత్స చేయడం. అంతేకాదు 3 పద్ధతులు ఉంటాయి ఇక్కడ. ఆ 3ంటికి పనికొచ్చే విషయమే మనం 7 రోజులు చెప్పుకోబోతున్నాం. ముందు రోగ లక్షణం అంటే కలి లక్షణం తెలుసుకోవడం, దాని ప్రభావం మీద పడకుండా, ఇందులోనే ఉన్నాం కానీ ప్రభావం మీద పడకుండా ఉండడానికి ఏం చేయాలి. మూడవది ఒకవేళ వచ్చేసి లోపల ప్రవేశిస్తే చికిత్స ఏమిటి, ఇలా పోతుంది. వీటన్నిటికీ పరిష్కారం కోసం మనం కలి లక్షణాలతో పాటు కల్కి చరిత్రను చెప్పుకోబోతున్నాం. అయితే ఒక పురాణంలో మాట చెప్తాడు, నీకు ముందు నేను కలి లక్షణాలను చెప్తున్నాను విను అంటూ కొన్ని అధ్యాయాలు కలి లక్షణాలు చెప్పి ఇవి విన్నంత మాత్రమే పాపాలు పోతాయన్నాడు. ఆశ్చర్యం వేసింది. అందులో పుణ్యం వచ్చే కథ ఒక్కట్లేదు. అంతా కలిపురుషుడి లక్షణాలు అలా ఉంటాయి, కలిపురుషుడి ఫ్యామిలీ ఏమిటి, ఆయన వంశ విస్తారం ఎలా ఉంటుందో కలిపురుషుడి గురించి మొత్తం చెప్పాడు. అది వింటే పాపం పోతుంది ఏమిటా అనేది కొంచెం మనకు అనిపిస్తుంది. కానీ వ్యాసుడు ఎందుకో ఒక మంచి ఉద్దేశంతోనే చెప్పుంటాడు. అంటే పాపాన్ని గుర్తిస్తే సగం పాపం పోయినట్టేనండి. ఇక్కడ నాకు అజ్ఞానం ఉందని గుర్తిస్తే అజ్ఞానం పోయినట్లే. కానీ అజ్ఞానాన్ని జ్ఞానం అని దబాయించి తిరిగితే ప్రమాదం ఇక్కడ. అందుకే ముందు కలి లక్షణాలను గుర్తించగలిగితే శత్రువుని గుర్తించగలిగే కదా మనం దెబ్బతీయగలం. అంతే కదా, ముందు శత్రువుని తెలుసుకోగలం కదా. తెలుసుకుంటే ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెడతాం. రెండూను దెబ్బతీయడం తర్వాత ముందు వాడిని దగ్గర రానివ్వకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ దగ్గర వస్తే పోల్చుకుని దూరం పెట్టాలి. వీటి కోసం చెప్పుంటాడు వ్యాసుడు. మొత్తానికి కల్కి అవతారం చెప్పుకోవడానికి ముందు కలి లక్షణాలు చెప్పుకోవాలి. ఈ కలి లక్షణాలకు ముందు కాలం అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. భగవానుడు కాలస్వరూపుడు కనుక కాలంలో 4 యుగాలు భగవంతుడి స్వరూపాలని తెలుసుకుంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగములు కూడా భగవత్ స్వరూపములుగా నమస్కారం చేసుకోవాలి. అందుకే భగవన్నామాల్లో కలిహి అని ఒక నామం ఉంది. భగవంతుడి పేరుల్లో కలి ఎందుకు ఉందయ్యా అంటే భగవంతుడు కర్మఫల ప్రదాత. వారి వారి కర్మలకు తగ్గ ఫలం ఇవ్వడమే భగవంతుడి యొక్క లక్షణం. అందుకు ఆయా యుగాల్లో ఆయా జీవుల కర్మలను అనుసరించి ఆ ఫలాలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ లక్షణాలు గోచరిస్తూ ఉంటాయి ఇక్కడ. అందుకే భగవంతుడు 4 రూపాల్లోనూ మనం నమస్కారం చేసుకోవాలి. కృత, త్రేత, ద్వాపర, కలి రూపాలు. అయితే కొన్ని ఘోరంగా అనిపిస్తాయి, కొన్ని శాంతంగా అనిపిస్తాయి. ఘోరాఘోరములు కూడా భగవత్ స్వరూపములే అంటున్నాం కనుక కలి లక్షణాలు కూడా మనం భగవత్ స్వరూపంగా నమస్కారం చేస్తే బాధించడం తగ్గుతుందిట. ఇది ఎలాంటిది అంటే మొన్న మధ్య ఒక భయంకరమైన రోగం ఒకటి ఆక్రమించింది ప్రపంచాన్నంతటిని. ఆక్రమించింది అంటే తప్పదు కదండి, ఆ రోగ లక్షణాలు అంతే కానీ అని ప్రిపేర్ అయిపోయామా? వాటిని గుర్తించి జాగ్రత్త పడి అన్ని మెసేజ్ల ద్వారా వీడి ద్వారా తెలుసుకున్నామా లేదా? ఆ తర్వాత ఏం చేసామంటే తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. వచ్చిన తర్వాత చికిత్స చేసుకున్నాం. 4 లక్షణాలు ఎలాగైతే అనివార్యమైన ఒక రోగం ఆక్రమించినప్పుడు కూడా మనం జాగ్రత్త పడి లక్షణాలు తెలుసుకుని రాకుండా జాగ్రత్త పడి వస్తే తొలగించుకునే ప్రయత్నాలు ఎలా చేసామో కలి ఇలాగే ఉంటాడని వదిలేయకుండా ఈ ప్రయత్నాలు చేయాలి. అందుకే ఈ శాస్త్రాల్లో చెప్పినవి అయితే కలి గురించి చెప్పాలి అంటే
ఎవరైనా పరిశోధకులు బయలుదేరి పురాణాల్లో కలి లక్షణాలు ఎలా చెప్పబడ్డాయని వెతికితే మాత్రము కొన్ని సంవత్సరాలు పరిశోధించవలసినంత అంశములు కనిపించేయండి పురాణాల్లో. ముందు 9 రోజులు కలికి గురించి ఏం చెప్తాను భయపడ్డాం. కలి గురించి చెప్పడానికే 9 రోజులు సరిపోవని తర్వాత తెలిసింది ఇక్కడ. 7 రోజులు పోనీ 7 రోజులు సరిపోవని తెలిసింది ఇక్కడ. అంటే ఎంత ఉన్నదో కలి గురించి పురాణాల్లో. అయితే ఏ పురాణాలు తీసుకోవాలంటే సర్వసాధారణంగా అన్ని పురాణాల్లోనే చదువుకుని కలి లక్షణాలంటే ఏమిటి చెప్పడం కొన్ని గ్రహించుకుని, అక్కడ చిత్రం ఏంటంటే ప్రతి పురాణం కలి లక్షణాలు చెప్తూనే నిరాశపరచకుండా ఇది ఇలాగే ఉంటాయని భయపెట్టకుండా దాని నుంచి ఎలా బయటపడాలో కూడా చెప్పిందండి. అది గొప్ప విషయం ఇక్కడ. అందుకే మహర్షులు ఏం చేశారంటే సమస్యలు చెప్పి భయపెట్టకుండా సమస్యల ద్వారా మనం ఉన్న పరిస్థితులను గుర్తించి పరిష్కరించుకునే మార్గాలు కూడా చెప్పారు. ఋషులు ఎప్పుడైనా ఒక శాస్త్రం ఇచ్చేటప్పుడు కేవలం మనకు తెలియజేయడం కోసం మాత్రమే కాకుండా మనం బాగుపడడం కోసం కూడా చెప్తారు. అది తెలుసుకోవాల్సింది. జ్యోతిష్ శాస్త్రం ఉంది, ఫలానా గ్రహాలు నక్షత్రాలు స్థితులు ఇలా ఉంటే ఫలానా ఫలితాలు తప్పవు అని శాస్త్రం ఉంది. తెలుసుకుని ఏం చేసాం, తప్పనప్పుడు తెలుసుకోవడం ఎందుకండి అంటే వెంటనే పరిష్కారాలు చెప్తుంది ఇక్కడ. అలాగే అన్నీ ఆ పరిష్కారాలు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. కొన్ని సాధారణ కర్మలైతే మనం చేసే పరిష్కారాలతో వెంటనే పోతాయి. అసాధారణ కర్మలైతే ఫలితం అనుభవించక తప్పదు, కానీ తట్టుకోని జ్ఞానం ఇస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటిది ఇప్పుడు కూడా మనం తెలుసుకోబోతుంది. ఇంచుమించు కాల విషయంలో చాలా అద్భుతమైన అంశములు పురాణాల్లో చెప్పారు. అయితే కొంచెం సంయమనం అవసరం వినేటప్పుడు. సాధారణంగా పురాణాలు పట్ల చాలామంది పండితులకు కూడా చిన్న చూపు ఉన్న మాట వాస్తవమే. వేదం బాగా చదువుకున్నవాడు పురాణాలు తీసిపారేస్తాడు. వాడు 2 చదివిన వాడు కాదు, 1 చదివాడు. అది ఇక్కడ పురాణాలే చదివిన వాళ్ళకి వేదం అసలు తెలియదు కూడా చాలా విషయంలో. కానీ రెండింటికి ఒక అన్వయం ఉంది. వ్యాసుడి దృష్టిలో మాత్రం వేదం పురాణం వేరు కాదు మాత్రం. ఆయన అంతా కలిపి ఒకటే విజ్ఞానం వ్యాసుడి హృదయంలో. అంతేకాదు వ్యాసుడే స్వయంగా చెప్తాడు, ముందు బ్రహ్మదేవుడి నుంచి పురాణం వచ్చింది, ఆ తర్వాత వేదములు వచ్చాయని చెప్పాడు. ఏం చెప్తాడు? మత్స్య పురాణంలో వాక్యం ఇప్పుడు చెప్తున్నది ఇక్కడ. పురాణం అదే అత్యంత ప్రాచీన విద్య, పురాణ విద్య. అందుకు పురాణం అర్థం కాకపోతే వేదమే అర్థం కాదన్నాడు. అంటే పురాణానికి అంత ప్రాధాన్యం మనకు కనబడుతున్నది ఇక్కడ. అయితే పురాణముల పట్ల నిరాదరణ కలి లక్షణాల్లో ఒకటి, అది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది కలికాలం కనుక పురాణం పట్ల అంత గౌరవం ఏర్పడింది పండితులకు కూడా. కానీ పురాణాలు బాగా అర్థం చేసుకుని అన్వయించుకుంటే దాన్ని ఒకటి కాలంలో మనకు కనబడుతున్న అంశములు గోచరిస్తూ ఉంటాయి. అదేవిధంగా తాత్వికంగా కూడా అన్వయించుకోవచ్చు. ఇక్కడ 2 భాగములు. మనం చూస్తున్న కాలము, ఈ లక్షణాలు తెలుసుకోవడం ఒకటి. తాత్వికంగా కాలం బయట లేదు, మన లోపల ఉంది కాలం అంటే. అది చివరి లోపల ఎప్పుడు తెలుసుకుందాం. కనుక కృతత్రేత ద్వాపర కలి 4 యుగాలు నీలోనే ఉన్నాయి అని తెలిసినప్పుడు వీడికి పరిష్కారం ఎలా చేయాలనే పరిహారం కూడా మనకు చూపిస్తున్నాడు ఇక్కడ. కనుక కాలం గురించి ఆలోచిస్తే ఇక్కడ ఇలాగే కొంత నిద్రపడుతుంది. నిద్రపడితే దేశకాలాలు మర్చిపోతాం, అవునా లేదా? పక్కవాళ్ళు లేపే వరకు 1-2 గంటలు కూడా తెలియదు. అప్పుడు కాలం ఎక్కడికి పోయింది అంటే ఒక భూమికలో మనకు కాలం తెలియట్లేదు, దేశం తెలియట్లేదు. కానీ దేశకాలాతీతమైన ఒకనొక స్థితి ఉంది. అప్పుడు కలి అనేది దేశానికి సంబంధించిందా కాలానికి సంబంధించిందా? నిద్రపోతే కలి తెలియదు మనకి, దేశకాలాలు 2 తెలియవు కదా. అంటే దేశము కాలం ఒకదాని మీద ఒకటి ప్రభావం ఉంటే కాల ప్రభావం దేశం మీద ఉంటుంది, దేశ ప్రభావం కాలం మీద ఉంటుంది. కాలాన్ని ఎవడు చూస్తాడండి? కాలం కనిపిస్తుందా? దేశం కనబడుతుంది. దేశం అంటే స్పేస్, అందరికీ స్పేస్ కనబడుతుంది, కానీ కాలం ఎవరికి కనబడదు. కనబడలేదు కదా అంటే కాలం లేదని ఎవడు ఒప్పుకోడు. ఎలా కనబడుతుంది కాలం అంటే వాచి చూస్తే కనబడదు. అది మనం ఏదో సూచనగా పెట్టుకున్నాం తప్ప కాలం మనం అనుకున్న నిమిషాలు గడియలు గంటలు కాదు కదా. కనుక కాలం ఎలా కనబడుతుందంటే అద్భుతమైన ఒక ప్రమాణం ఏంటంటే పరిణామ రూపంలో కాలం కనబడుతుంది అంటే. పరిణామ రూపము అంటే మార్పు అనే రూపంలో కాలం కనబడుతుంది. కాలాన్ని అలా పోల్చుకోవచ్చు మనం. అందుకే ఒక విత్తనం మొలకెత్తి పండయ్యే వరకు వచ్చే పరిణామం, కాలం పరిణామ రూపంలో ప్రతి వారికి అనుభవంలో ఉంటుంది ఇక్కడ. అందుకే కర్మ ఆచరించి తిరిగి ఫలం అనుభవించే వరకు వచ్చే పరిణామంలో కాలం మనం చూస్తాం. కనుక కాలం అనగా పరిణామ స్వరూపిణి, పరిణామ ప్రదాయిని, ఇదొక అర్థం. అందుకే అది కాలానికి మరొక అర్థం కలయతి ఇది కాల, కలనము చేయునిది కాలము. కలనము అంటే మరి సంకలనము ఇలాంటి మాటలు వింటారు. ఇప్పుడు అంత తెలుగు మర్చిపోలేదు కదా, అప్పుడప్పుడు సంకలనకర్త ఇలాంటివి చూస్తుంటాం. సం అనేది ఉపసర్గ, కలనము అంటే ఒక దగ్గర కూర్చుట, ఆ కూర్చేది కాలముట. అంటే ఎప్పుడో ఒక కర్మ చేసేసాం, మనమే మర్చిపోయాం, కానీ దాని ఫలం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. అలాగా కర్మని ఫలాన్ని కూర్చుతూ ఒకదానికి కారణము, దాని యొక్క కార్యము, ఆ కార్యం మరొక దానికి కారణమై ఆ వెళుతూ ఉన్నటువంటి
స్వరూపంలో ఆ కలనం చేసే శక్తి పేరు కాలము అని చెప్పారు ఇక్కడ. కాలం అనే మాటకి చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ఒక్క కాలానికే 10 రకాల అర్థం శాస్త్రం చెప్పింది ఇక్కడ. అందుకే కాలం మనకి భగవత్ స్వరూపంగా నమస్కారం చేసుకుంటాం. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని, కాలమే నా స్వరూపమని, కాల కలయతాం అహం అని భగవానుడు భగవద్గీతలోని విభూతి యోగంలో సెలవిచ్చాడు ఇక్కడ. అది కాలము అంటేనే భగవత్ స్వరూపం. కానీ కాలంలో కృతత్రేత ద్వాపర కలి ఎందుకు వచ్చిందంటే కాలానికి కనబడుతున్న లక్షణాలు బట్టి పేర్లు ఏర్పరిచారు. ఇప్పుడు కాలం ఒకటే, దాని మంచి చెడు దానికేముండదు. కాలంలో మనం అనుభవిస్తున్న మంచి చెడులు బట్టి వాటికి పేర్లు పెట్టుకుంటున్నాం పోల్చుకోవడానికి. వర్షాలు పడితే వర్షాకాలం, ఎండలు వస్తే వేసవి కాలం, చలి వేస్తే చలికాలం అంటున్నాం ఇక్కడ. అంటే మనకు కనబడుతున్న దాన్ని బట్టి దానికి ఆ పేరు పెట్టుకుంటున్నాం. అది ఆయా పరిణామాలను మనకు అలా చూపిస్తున్నది ఇక్కడ. ఈ కాలాన్ని మనం భౌతికంగా లెక్కించుకునేటప్పుడు జ్యోతిర్గణాల ఆధారంగా లెక్కించుకుంటూ ఉంటాం. ఈ జ్యోతిర్గణాలంటే మనకి సూర్యచంద్రగమనాలు ప్రధానంగా ఏర్పరచుకొని వాటి మానముల ప్రకారంగా పగలు రాత్రి, వారము అంటే ఇక్కడ 7 రోజులు, పక్షము, మాసము, అయనము, సంవత్సరము, ఇవన్నీ కూడా వేదము ఏర్పరిచిన పద్ధతి ఇక్కడ. దాని ప్రకారంగా సంవత్సర కాలగణన ఏర్పడింది. 12 మాసములు సంవత్సరములు. ఈ సంవత్సరాలను అనుసరించి లెక్క కట్టి క్రమంగా మనకి యుగాలు, తర్వాత మన్వంతరాలు, కల్పములు ఇలాగొస్తుంది లెక్క మొత్తం కూడా. ఇప్పుడు ఎన్ని మన్వంతరాలు జరిగాయి, ఎన్ని కల్పాలు జరిగాయి కూడా లెక్క ఉన్నదండి. మనమున్న కల్పం శ్వేతవరాహ కల్పం. ఇలాంటి కల్పాలు ఇదివరకు ఎన్ని జరిగాయో తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్న సృష్టి అంతా కూడా శ్వేతవరాహ కల్పానికి సంబంధించిన సృష్టిని మనం చూస్తున్నది. ఈ శ్వేతవరాహ కల్ప సృష్టి నిన్న మొన్నటిది కాదు. ఈ శ్వేతవరాహ కల్పం ఎప్పుడు ప్రారంభమయ్యిందో కూడా లెక్క చెప్పిన ఒకే ఒక్క సంస్కృతి భారతీయ సంస్కృతి మాత్రమే. ఇప్పటికి మీరు పంచాంగం వచ్చినప్పుడు వెంటనే గోచార ఫలితాలు అవి చూస్తాం, కానీ ఈ సంవత్సరాలు రాజవడు, మంత్రవడు, ఫలితాలు ఏమిటాయి ఇవి చూస్తాం, కానీ అసలు ఆదిలోనే రాస్తాడు ఇలా ప్రారంభమైంది శ్వేతవరాహకల్పం ప్రారంభం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచాయి, ఎన్ని మన్వంతరాలు గడిచాయి, ఈ లెక్కంతా ఉంటుందండి మనకి. అంత స్పష్టంగా లెక్క ఉంది. అంటే పరంపరగా లెక్క కడుతూ వచ్చినటువంటి ఒకానొక సంప్రదాయం, ఆ సంప్రదాయాన్ని అనుష్ఠించి అధ్యయనం చేసిన జాతి ఉండడం వల్ల ఇక్కడ ఆ లెక్క స్పష్టంగా లభించింది. ఇవన్నీ కూడా ఇది మతపరమైన నమ్మకాలను తోసిపారేసరి పరిశీలించకుండానే పాశ్చాత్యులు వారిని ఉపాసించే మనవాళ్ళు కూడా పక్కకు తోసేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు పరిశీలించి తెలుసుకుంటున్నారు ఏంటంటే ఖచ్చితంగా సృష్టి ఎప్పుడు ప్రారంభమైందని విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారో ఆ లెక్కకు సరిగ్గా సరిపోతున్నది ఈ కల్పాది కాలము అని ఇప్పుడు రుజువు అవుతుంది ఇక్కడ. అంటే ఈ కల్పం ఎప్పుడు ప్రారంభమైంది చెప్తున్నారు. ఇదివరకు సృష్టి కల్పాల గురించి తెలుసుకోవచ్చు పురాణాల ద్వారా, కానీ ఒక ఆనవాలు కూడా చూపించలేము మనం. ఎందుకంటే కల్పాలు కల్పాంతకాలంలో నశించిపోయాయి. ఇప్పుడు మనం ఈ కల్పంలో చూస్తున్నాం మాత్రమే. ఈ కల్పంలో కూడా అనేక యుగాలు ఇప్పటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎన్ని యుగాలు వెళ్ళాయో ఈ కల్పంలో మనం చూస్తూ ఉంటే మన రోజు సంకల్పంలో చెప్పుకున్నది ఆ మాత్రం గుర్తున్నదేనా చెప్తే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అన్నాం. అంటే ఇప్పుడు మన్వంతరము, వైవస్వత మన్వంతరం, మొత్తం మన్వంతరాలు ఏంటంటే 14 మన్వంతరాల్లో ఇది 7వ మన్వంతరం అని స్పష్టమైపోతుంది ఇక్కడ. వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే. ఒక్క మన తెలుగునాట తప్ప మొత్తం భారతదేశంలో అందరూ కూడా అష్టావింశతమే కలియుగే అంటారు. ఇక్కడేమిటో కలియుగే అనేస్తుంటారు. తప్పండి. ఒక్కసారి మీరు తమిళనాడు వెళ్ళినా ఉత్తరాది కాశీరాటి క్షేత్రాలకు వెళ్ళినా అష్టావింశతితమే కలియుగే అంటాడు ఇక్కడ. అంటే 28వ కలియుగము అన్నాడు ఇక్కడ. 28వ కలియుగం అంటే ఇప్పుడు ఎన్ని కలియుగాలు అయ్యాయి అంటే ఒక్క మన్వంతరంలోనే కల్పంలో 7వ మన్వంతరంలోనే ఎన్ని కలియుగాలు అయ్యాయి చూడండి, 28 అయ్యాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో అవన్నీ లెక్క మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక్కడ. అంటే ఎన్ని కలియుగాలు అయ్యాయో ఇంచుమించు కలియుగ లక్షణాలను ఒకేలాగా ఉంటాయి, ఇంచుమించు కృతయుగ లక్షణాలను ఒకేలా ఉంటాయి, ఇంచుమించు త్రేతాద్వాపర లక్షణాలు కూడా ఉంటాయి. అంటే అప్పుడు వాళ్ళే ఇప్పుడు వస్తారని లేదు, అప్పటి లక్షణాలు ఇప్పుడు కనిపిస్తాయి. ఎందుకంటే ఇదివరకు వర్షాకాలంలో వచ్చిన దోమ ఈ వర్షాకాలం వచ్చిన దోమ ఒకటి కావు. ఆ దోమలు ఈ దోమలే. కానీ వర్షాకాలం మాత్రం ఒకటి, లక్షణాలు మాత్రం ఒకటే. తెలిసింది కదా ఇక్కడ లక్షణాలు. అలాగే కలికాలం అన్నప్పుడు మనం ఈ లక్షణాలు మాత్రం గోచరిస్తుంటాయి. ఇది పరిశీలించవలసింది. ఎంత అద్భుతమైన మహర్షుల విజ్ఞానం అండి ఇది. కాలాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం లెక్క కట్టి ఇప్పుడే ఏదో ఇదంతా ఎవాల్వ్ అవుతున్నట్టు మాట్లాడడం ఎంత సంకుచితమైన జ్ఞానం. విస్తారమైన కాలం యొక్క జ్ఞానాన్ని చూసి ఇప్పుడు ఈ కల్పం గురించి చెప్పిన లెక్క కూడా మామూలు మానవులకు అందదే. ఇలాంటి కల్పాలు ఎన్నో గడిచాయంటే కాలం యొక్క అనంతత్వాన్ని తెలుసుకోవాలి ఇక్కడ.
అనంత కాలాన్ని నడుపుతున్న వాడు అనంతకాల రూపుడై జీవుల కర్మలకి ఫలాన్నిచ్చే పరమేశ్వరుడు ఇంకే అనంతుడు అని తెలుసుకుని నమస్కరించుకో అన్నాడు ఇక్కడ. అయితే భాగవతంలోనూ విష్ణు పురాణంలోనూ ఇత్యాది గ్రంథాల్లో ఈ సృష్టి క్రమము కాలము గురించి ఇంచుమించు అన్ని పురాణాల్లో ఉందండి. ఇంచుమించు అన్ని పురాణాల్లోనే. అందుకే ఇప్పుడు ఈ కాలం గురించి మాట్లాడంటే అన్ని పురాణాల సారము చెప్పాలి. చిత్రం ఏంటంటే ఒక పురాణానికి వైరుధ్యం లేదు. ఇంచుమించు అన్నీ ఒకటే మనకు చక్కగా అందిస్తున్నాయి. కొన్ని చోట్ల కొన్ని విశేషాలు చెప్పేయే తప్ప ఒకదాని కూడా విరుద్ధం మాత్రం లేదు ఇక్కడ. అలా పరిశీలించినట్లయితే ఇంత కాలంలో వచ్చే మార్పుల్ని, ఈ విశ్వం సృష్టి ఎన్ని రకాలుగా ఉంది, ఎన్ని లోకాలు ఉన్నాయి, వివరాలన్నీ ఎందుకు చెప్తున్నావయ్యా అని అంటే గొప్ప భాష్యకారులు గొప్ప మాట చెప్పారు. ఇవన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు, మారిపోతూ వస్తూ ఉంటాయి కనుక వేటికి స్థిరత్వం లేదన్న జ్ఞానం నీకు కలగడం కోసం, తద్వారా నీకు వైరాగ్యం కలగడం కోసం, ఈ సృష్టి అంతటికి ఆధారమైన పరమేశ్వర చైతన్యం ఒకటి ఉందని తెలిసి దానిపై భక్తి కలగడం కోసం దీన్ని చెప్తున్నాను అని చెప్పిందండి ఇక్కడ. ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం. అందుకే ఏది విన్నా నీకు కావలసినది ధర్మం పట్ల దృష్టి కలగాలి, ప్రపంచం పట్ల వైరాగ్యం కలగాలి, భగవంతుడి పట్ల ప్రేమ కలగాలి, నీ స్వస్వరూపం తెలియాలి. 4 కోసమే కూర్చుని వినాలని. మరొక్కసారి చెప్పనా, ధర్మం పట్ల శ్రద్ధ కలగాలి, ప్రపంచం పట్ల వైరాగ్యం కలగాలి, పరమాత్మ పట్ల ప్రేమ పెరగాలి, ఆయనే నీ ఆత్మస్వరూపుడు అనే జ్ఞానం తెలియాలి. ఇంతే జీవుడికి కావలసినది. అది ఇవ్వడానికి పురాణం పుట్టింది, మరొకటి కాదు. ఇలాగా పురాణములు సృష్టి విస్తారం చేయడానికి భాష్యంకి ఆధారం ఏమిటి, వ్యాఖ్యానానికి ఆధారం ఏంటి, ఆదిశంకర భగవత్పాదులు గారు మొత్తం సృష్టిక్రమ విస్తారం అంతా చెప్తూ దేనికి చెప్పారు, ఇన్ని లోకాల వర్ణనలు ఎందుకు చేశారంటే వైరాగ్య నిమిత్తం అన్నాడు ఆయన ఒకటే. ఎందుకంటే ఇహాముత్రార్థ భోగ విరాగం కలగాలంటే ఈ లోకంలో వచ్చే వేటికి శాశ్వతత్వం లేదు, సుఖానికి శాశ్వతత్వం లేదు, దుఃఖానికి శాశ్వతత్వం లేదు. ఏ వ్యక్తుల వల్ల, ఏ విషయాల వల్ల, ఏ సంఘటనల వల్ల సుఖదుఖాలు కలుగుతున్నాయి అనుకుంటున్నావో ఆ వ్యక్తులకి, విషయాలకి, సంఘటనలకి శాశ్వతత్వం లేదు. కానీ నువ్వు శాశ్వతుడివి, ఇవి అనుభవిస్తూ తిరుగుతూ ఉన్నావు స్థిరం లేకుండా. కనుక నీ స్వస్వరూపం తెలుసుకొని చెప్తున్నాయి. ఇది పరమార్థం. అంటే పరమార్థ దృష్టితో వీటిని మనం వింటూ ఉండాలి. అదే కలి లక్షణాలు చెప్తూ నాకు ఎన్ని తెలుసు కదా అని చెప్పుకొని మురిసిపోవడానికి భయపడడానికి కాదు. అదేమిటో కానీ కల్కి అవతారం వచ్చేసిందా రాలేదా అదొకటి. అని ఎక్కడో ఒక ఊరిలో పుట్టాడని చెప్పి ఆ ఊరి మీద ఇంకా రీసెర్చ్లు, బుక్స్ చాలా వచ్చేసాయి. మనకి సామాజిక మాధ్యమం పెరగకముందు పుస్తకాలు వచ్చాయి చాలా. విదేశస్తులు రాశారండి చాలామంది. కల్కి పుట్టిన ఊరు శంబళ గ్రామం, అది ఎక్కడున్నది, దాని మీద పరిశోధన చేసేట. హిట్లరే దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడు అంటూ ఒక వ్యాసాలు, పుస్తకాలు కూడా వచ్చాయి. వాళ్ళు రికార్డెడ్ ఎవిడెన్స్తో సహా తీసుకొచ్చారు, ఆధారాలతో. వాళ్ళు ఎంతో ప్రయత్నించారని, అది హిమాలయాల్లో ఏదో ఒక ప్రాంతంలో ఉందని, అది అందరికీ అంత తేలిగ్గా కనబడదని ఒకడంటే, నేను చూసేసాను ఒక ఆయన అంటాడు. ఆయన అంటే సరిపోయిందా, నేను కూడా దివ్య పురుషుని కనుక నేను చూస్తాను ఇంకో ఆయన అంటాడు. ఆయన చూశాను చెప్తే, ఈయన చూసి చెప్తే వాళ్ళకి మాత్రం ప్రమాణం. వ్యక్తి అనుభవం వ్యక్తికి ప్రమాణం. మనకు కావలసింది శాస్త్రవాక్యమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకు ధ్యానంలో కనబడింది, నాకు కల్లో కనబడింది అంటే తమరికి ప్రమాణం, తమను నమ్మిన వారికి ప్రమాణం. కానీ సత్యంగా చెప్పాలంటే శాస్త్రం చెప్పిందే ప్రమాణం ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు అనుభవాలు భ్రాంతి రూపాలుగా కూడా ఉంటాయి. ఒకసారి మనం కళ్ళు మూసుకుని అలా జపానికి కూర్చుంటే మనకి ఏవేవో కనబడుతుంటాయి, అంతే కదా. అజీర్ణం ఉంటే కొన్ని దృశ్యాలు కనబడతాయట, పైత్యం ఉంటే మరికొన్ని దృశ్యాలు కనబడతాయట, రోగభేదాలు బట్టి దృశ్యాలు కనబడుతుంటాయి. అవన్నీ అనుభవాలు అంటే ఎలా అండి, నా కళ్ళు మూసుకుంటే ఎర్రగా కనబడుతుందంటే అదేమైనా చికిత్సకుడికి అడిగితే చెప్తాడు ఎందుకు అలా కనబడుతుందో. కంటి దోషమో మరో దోషం కావచ్చు. కనుక ఒక్కొక్కప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు కూడా బుద్ధి భ్రాంతి భూమికలోకి వెళ్ళవచ్చు. అన్నీ దివ్య భూమికలు వెళ్తాయని చెప్పలేం. అందుకే అవన్నీ అక్కడ పెట్టి శాస్త్ర ప్రమాణంతో మనం మాట్లాడుకోవాలి. అందుకే శాస్త్రం అనగా మనకి శృతి, స్మృతి, పురాణం, ఇంతే శాస్త్రం అంటే. కనుక ఆ మూడింటి ఆధారంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాలస్వరూపం అర్థం చేసుకుంటూ కాలంలో కలి అంటే ఏమిటో తెలుసుకుని కల్కి ఏమిటో తెలియాలి. అయితే కల్కి గురించి పురాణములన్నీ ఏం చెప్తున్నాయంటే భవిష్యతి అనే చెప్తున్నాయి ఇక్కడ. అంటే కల్కి వస్తాడు అన్నారే తప్ప వచ్చాడు అనలేదు. ఇది బాగా తెలుసుకోవాలి ఇక్కడ. ఇది తెలియ కల్కి పుట్టేశారండి అనగానే అవునండి ఆ మధ్య అక్కడికి వెళ్ళాను నాకు గుర్రం మీద కనబడ్డాడు అని ఒక ఆయన అన్నాడు ఇక్కడ. అంటే పురాణమైనా అబద్ధం ఉండాలి, ఆయనదైనా అబద్ధం ఉండాలి. పురాణం అబద్ధం చెప్పదు కనుక, ఎందుకంటే కల్కి అనే మాటే పురాణం ఇచ్చింది కనుక మనం అదే ప్రమాణంగా తీసుకుంటే ఏ ఒక్క పురాణం కూడా కల్కి ఎప్పటికే పుట్టేశాడని చెప్పలేదు ఇక్కడ. భవిష్యతి ఎప్పుడు పుడతాడో తిథితో కూడా చెప్పేసిందండి. ఆశ్చర్యం మనకి. జరిగిన అవతారాలు జరిగాయని చెప్పింది, జరగబోతున్నాయని చెప్పింది ఇక్కడ.
ఎందుకంటే వ్యాసుడు కలియుగారంభంలో అంటే ద్వాపర యుగం పూర్తయ్యాక కలియుగారంభంలో పురాణములన్నీ ఒక వ్యవస్థగా చేసి, రాసి కాదు వ్యవస్థగా చేసి రాబోయేది చెప్పినప్పుడు మాత్రం భవిష్యత్ సంబంధించి భావికాల శబ్దములే వాడాడు ఆయన ఇక్కడ. అంటే భవిష్యదర్థక శబ్దములే వాడాడు. రాబోతున్నవి, ఇలా జరగబోతుంది, ఇలా ఉంటాయి అంటూనే చూపించారు ఇక్కడ. ఇలా చెప్పినవి మనకి భాగవతంలో కనబడతాయి. కనుక ఇప్పటి నుంచి రాలేదు కల్కి. ఎక్కడ శంభళ గ్రామం అనేది కూడా స్పష్టంగా లేదు. ఇది తెలుసుకుని హిమాలయాల్లో ఉన్నాయని ఒక ఆయన ఉంటే, ఈ మధ్య ఇంకో ఆయన అన్నాడు అరకులోయకి ఎస్కోట్కి మధ్యలో ఉందండి అన్నాడు ఇక్కడ. ఎవరికి వారు చెప్పేసుకుంటూ ఉంటే ఇది కూడా కలి లక్షణం. ఇలా ఉంటుంటే ఇంకొక ఆయన నేనే కల్కి భగవాను వచ్చాడు. ఇంకా ఆయనకు శిష్యులు, ఓహో ఇవన్నీ జనాలు, ఆశ్రమాలు అన్నీ బయలుదేరిపోయాయి. దీని పద్ధతి ఏమిటయ్యా అంటే ద్వాపర యుగంలో వాసుదేవుడు అవతరించాడు. తెలుసు కదా ఎవరు? కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ వాసుదేవుడిగా అవతరించాడు. ఆయన చాలామంది విష్ణువుగా గుర్తించారు, ఆయన మాత్రం చెప్పలేదు. ఆయన మాత్రం గోవులు కాచుకుంటూ తిరిగాడు, ద్వారకలో ఉన్నాడు, రాజ్యాలు చక్కగా నడిపాడు, తన ధర్మం తాను పాటిస్తూ ఉన్నాడే తప్ప ఎక్కడా తాను భగవంతుడిని తాను ప్రకటించలేదు. గుర్తించిన వాళ్ళు గుర్తించారు. పైగా చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములతో కూడా కొందరు సాక్షాత్కరించడం జరిగినది. ఈ విధంగా ఉందే కానీ ఆయన ప్రకటించలేదు. ఇది చూస్తుంటే వాసుదేవుడికి ఇంత గౌరవం పెరుగుతుంది కదా. నేను వాసుదేవుడిని నేను ఒక ఆయన బయలుదేరాడు. ఆయన పౌండ్రక వాసుదేవుడు అంటారు ఇక్కడ. వాడు అసురాంశ. వాడి పని తర్వాత పూర్తి అయిపోయింది అనుకోండి. అది ద్వాపర యుగం కనుక వాసుదేవుడి కాలంలో మరొక కుహనా వాసుదేవుడు వచ్చాడు. ఇదంతా ఇంకా తీవ్రం కదా. అప్పుడు వాసుదేవుడు ఉన్నప్పుడు వాసుదేవుడు వచ్చాడు. ఇప్పుడు కలికి రాకుండానే కలికులు వచ్చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన అంశం ఇక్కడ. అందుకే ఇప్పుడు తెలుసుకోవలసిన అవసరం అనుకున్నది ఇక్కడ. ఎందుకంటే ఎవడు ఏది చెప్తే అదే ధర్మమని నమ్మేసే ఒకానొక కాలంలో ఉన్నాం. దబాయించి చెప్పేసి 4 చదివి 40 మాట్లాడే వాళ్ళు ఉండే కాలం పేరు కలికాలం. 4 చదివి 40 మాట్లాడతారు. 4 శ్లోకాలు కరెక్ట్గా చెప్పాడు కనుక 40 కరెక్ట్ అనుకుంటారు విన్నవాళ్ళు. దీనితో ఏమొచ్చిందంటే కొంతవరకు శాస్త్రాన్ని గౌరవిస్తాడు, తర్వాత నేను చెప్తున్నాను వేరండి ఇవేం అక్కర్లేదంటాడు వాడు ఇక్కడ. అదే నిజమను భ్రమలో మనం పడిపోతూ ఉంటాం ఇక్కడ. పైగా అశాస్త్రీయం చెప్తారు కానీ పురాణాల్లో అలా ఉంటుందండి అని వీడు చెప్తాడు మళ్ళీ. అటువంటి నాస్తిక ప్రవచనం చెప్పుకుంటే చాలు కానీ మళ్ళీ ముట్టుకోవడం ఎందుకంటే చెప్పండి ఇక్కడ. ఇలాంటివి ఎక్కువైపోతుంటే కలియుగం గురించి భయపడ్డమో, కలికి వచ్చేసాడనుకోవడమో, వస్తాడనుకోవడమో. ఈ లోపల సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కనుక కల్కిని ఆధారం చేసుకుని చలనచిత్రాలు తీయడం, సీరియల్స్ చేయడం, ఇంకా గోల. అసలు కల్కి అంటే ఏమిటి, ఎలా వస్తాడు, ఆ సమయానికి పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు కలి లక్షణాలు ఏంటి, అసలు కలి లక్షణాలని హీరోగా భావించే వాళ్ళు కల్కి గురించి తీయడానికి మొదలు పెడుతూ ఉంటే ఎంత బాధాకరమైన అంశం అండి. ద్వాపర యుగాంతంలో కలియుగం ప్రారంభ దశలో కలిపురుషుడు వచ్చాడు. ఒక రూపంతో వచ్చి కూర్చున్నాడు. వాడి అంశే దుర్యోధనుడు. వాడిని అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలి లక్షణాలు ఉన్నవాళ్ళే. ఆ కలి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని నాయకుల్ని చేసేసుకున్నాక ఇంక మనకి కలిపురుషుడు ఎక్కడ అర్థమవుతాడు, కలికి ఎక్కడ అర్థమవుతాడు. అంటే కర్ణ దుష్ట చతుష్టయం అని పూర్వం అనేవారు. దుష్ట చతుష్టయంలో ఉన్న వాళ్ళందరూ కలి లక్షణాలు ఉన్నవాళ్ళే. వాళ్ళని నాయకులుగా భావించి వాళ్ళని హీరోలుగా భావించేవారు కలిపురుషుడు బంధువులే, అందులో సందేహం లేదు ఇక్కడ. అంటే దుష్ట చతుష్టయం మీకు తెలుసు కదండి. ఒకడు మాయాబజార్ సినిమాలో దుష్ట చతుష్టయం వాళ్ళు, తర్వాత సినిమాల్లో వాళ్ళు హీరోలు. అంటే అప్పటికే కలి లక్షణాలు ఎంత పెరిగిపోయే చూడండి ఇక్కడ. ఇంత బాధాకరమైన అంశం. దుష్ట చతుష్టయం ఎవరు, అది కూడా తెలియదురా అని ఘటోత్కచుడు తిట్టాడు. నేను అన్ను దుష్ట చతుష్టయం ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. అందరూ దుష్టుడు వాడు, పరమ దుష్టుడు ఒకటి వాడు నాయకుడు ఎలా అవుతారండి? సరే ఇప్పుడు భారత కథ కాదు కానీ కలి గురించి చెప్పాలని అక్కడి నుంచి ప్రారంభించుకొస్తే బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే అక్కడ స్మరిస్తే కృష్ణుడు గుర్తొస్తాడు. కృష్ణుడు గుర్తొస్తే మరి కలి బాధ ఉండదు. అందుకే ఇప్పుడు యుగాలు లక్షణాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఇంకా కల్కి రాలేదు. అయితే రాని కల్కి గురించి ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు? అందుకే పెద్దలు చెప్పారు, రాని అవతారాల గురించి చర్చ ఎందుకయ్యా, వచ్చిన అవతారాలు ధ్యానించుకున్నారు ఇక్కడ. వచ్చిన అవతారాలు అన్నీ ఎక్కడ ధ్యానించండి అంటే అన్ని అవతారాల పెట్టు ఒక్కడున్నాడు అని స్మరించన్నాడు. శ్రీకృష్ణ శరణం మమ, కృష్ణుడు ఒక్కడు చాలు మనకన్నాడు ఇక్కడ. అయితే మరి కల్కి గురించి చెప్పుకోక్కర్లేదా అంటే, కల్కి గురించి చెప్తున్న గ్రంథంలో ఏం చెప్తున్నా అంటే, కల్కి రాబోయే అవతారం అయినప్పటికీ కూడా ఉన్న మనం కల్కిని స్మరించినట్లయితే స్మరించిన వారికి కలి బాధ లేకుండా కాపాడతాడు. అందుకే కల్కిని మనం స్మరించుకోవాల్సింది ఇక్కడ.
కలిని నాశనము చేసే కల్కిని కలియుగంలో ఎవరు స్మరిస్తారో వారి అంతఃకరణంలో కలి ప్రభావం లేకుండా చేస్తాడు కనుక కల్కిని మనం స్మరించుకుంటూ, కల్కి అనగానే నారాయణుడని మర్చిపోరు అది ఇక్కడ. కానీ కల్కి స్మరణ అంటే ఎవరిది? నారాయణ స్మరణ, వాసుదేవ స్మరణ, విష్ణు స్మరణ. అందుకే అంపశయ్య మీద భీష్ముడు కూడా కృష్ణ పరమాత్మను స్తుతిస్తూ హనిష్యతి కలేరంతే మ్లేచ్ఛాం స్తురగవాహన ధర్మ సంస్థాపనార్థాయ తస్మై కల్క్యాత్మనే నమః నమస్కారం చేసుకున్నాడు ఇక్కడ. అలాంటి కల్కికి నమస్కారం చేస్తూ ముందు కాలస్వరూపం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కృతత్రేత ద్వాపర కలి, ఈ నాలుగింటిని కలిపి మహాయుగం అని అంటారండి. ఇది మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. ఇందాక చెప్పిన వైష్ణవ మన్వంతరం 71 మన్వంతరాల్లో ఒకటి. 14 మన్వంతరాల్లో ఒకటి. ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం. 71 మహాయుగాల్లో ఒకటి ఇప్పుడు 28. అంటే ఎన్నో చూసుకోండి ఇక్కడ. అంటే 28వ మహాయుగంలో ఉన్న 71లో 28వ మహాయుగంలో మనం ఉన్నాం. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి. మరి భయపడ్డం ఎందుకు ఇప్పటి నుంచి? ఆ మధ్యకాలంలో సుమారు ఒక 20 ఏళ్ల క్రితం అనుకుంటా కలియుగాంతం అని పుస్తకం వచ్చింది. పుస్తకం బాగా అమ్ముడైపోయింది. కొంతమంది కలియుగం అంతమైపోతుందేమో అని గుండె ఆగిపోయి కొందరు అంతమైపోయారు ఇక్కడ. పుస్తకం రాసిన ఆయన కూడా అంతమైపోయాడు, కానీ కలియుగం మాత్రం అంతం కాలేదు. అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయండి భయపడడానికి. ఎందుకంటే మనకు అసలు కాలజ్ఞానం లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అందుకే తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి ముందు మనకు ధీమా ఏర్పడుతుంది. ఎప్పటి నుంచి కలి అంతం ఏంటయ్యే బాబు, అసలు సర్వం అంతమయ్యే కాలం ఎప్పుడు ఉంటుంది? మొత్తం విశ్వమంతా అంతమయ్యే కాలం కల్పాంతంలో వస్తుంది, యుగాంతంలో కాదు. యుగాంతం వేరు, కల్పాంతం వేరు. యుగాంతంలో చిన్న చిన్న ప్రళయాలు వస్తాయి. ప్రళయాలు అవి ట్రాన్సిషన్స్. సంవత్సరం నుంచి మరో సంవత్సరంలోకి మార్పు ఎలా వస్తుందో యుగం నుంచి యుగంలోకి ఆ మార్పులు వస్తాయి, కొంచెంగా వస్తాయి. అక్కడ చిన్న చిన్న ప్రళయాలు ఏర్పడతాయి, పెద్ద నాశనాలు అయిపోవు. ఎందుకంటే ఏమంటే ఏనాడో ఉన్నటువంటి అయోధ్య ఇప్పుడు మన త్రేతాయుగం అంతమైపోయింది, ద్వాపర యుగం అంతమైపోయింది. ఇంకా అయోధ్య ఎక్కడ ఉంటుందండి, మధుర ఎక్కడ ఉంటుందండి అన్నాడు ఒక ఆయన. ఇది కాలజ్ఞానం లేకపోవడం వల్ల అని తెలుసుకోవాలి ఇక్కడ. శ్వేతవరాహ కల్పంలో ప్రారంభమైనవి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. శ్వేతవరాహ కల్పంలో మనం వైయుష్ణ మన్వంతరంలో ఉన్నాం. అంటే 7వ మన్వంతరంలో. మన్వంతరానికి ఎన్నంటే 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం. అలాంటివి ఇప్పుడు ఎన్ని మన్వంతరాలు అయ్యాయి? 6 అయిపోయి 7ది నడుస్తుంది ఇక్కడ. చూడండి, వీటి ఏవి నాశనం కాలేదు, అవే ఉన్నాయి. అందుకే ఆ చరిత్రలు అన్నీ ఇప్పుడున్నాయి. మార్పులు జరిగాయి, ఒప్పుకుంటాం. కొన్ని కాంటినెంటల్ డ్రిఫ్ట్ అన్నట్లుగా ఖండాంతరాల మధ్య మార్పులు, స్థల భాగాల్ని జలాలు ఆక్రమించడం, సముద్ర భాగాలు పర్వతాలు అవ్వడం, ఇలాంటి కొన్ని మార్పులు మాత్రం జరిగాయి, జరుగుతాయి. అంతేగాని ప్రధానమైన పెద్ద పెద్ద మార్పులు ఏముండవు. అయితే 71 మహాయుగాలు ఒక మన్వంతరం అయితే 14 మన్వంతరాలు ఒక కల్పం. ఇది బ్రహ్మగారికి ఒక పగలు. అప్పుడు కల్పాంతం వస్తుందండి, అప్పుడు నాశనం. అంటే ఇప్పుడు ఇంకా మనకి మహాయుగాలే చాలా ఉన్నాయి. అంటే మన్వంతరం పూర్తి కావడానికే ఇంకా చాలా సమయం ఉన్నది. ఇక కల్పానికి ఇంకా చాలా సమయం ఉంది కనుక ఎవడో ఎప్పుడు అంతమేమో అనగానే భయపడిపోనక్కర్లేదు. తెలుసుకోండి, ఇక్కడ ఏమి అంతమైపోవు, మార్పులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అందుకే ఈ పరిజ్ఞానం బాగా తెలుసుకుంటే మనం లేనిపోని అపోహలకు లోను కాం. ముందు అపోహలకు లోను కాకుండా ఉండడం కోసమే తెలుసుకోవాలి. కలికి కూడా తేడా తెలియనటువంటి హిందువులు ఉన్నారు అంటేనే బాధాకరమైన అంశం. పెద్దవాళ్ళే అలా అడుగుతుంటే ఇంత వయస్సు అయిపోయింది ఇంకా అడుగుతున్నారని భయం వేసిందండి నాకు. కలి అనేది యుగము పేరు, కల్కి అనేది విష్ణువు అవతారం పేరు. ముందు ఈరోజు ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. సరే, కృతయుగానికి మొత్తం ఉన్నటువంటి సంవత్సరం చెప్తున్నారు 17,28,000 సంవత్సరాలు కృతయుగం. 17,28,000 మన సంవత్సర గణనం ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు మానవ సంవత్సర గణనం దేవమానం ప్రకారంగా పురాణములు ఒక లెక్కనిచ్చాయి. దాన్ని మానవ మానంలోకి లెక్క కట్టి చెప్తే 17,28,000 సంవత్సరాలు. చూడండి దేనికి ఎక్కువ కాలం ఉందో కూడా పరిశీలించండి. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగానికి. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు క్రింద నుంచి మీరు వెళితే దానికి 4,32,000 సంవత్సరాలకి రెండింతలు ద్వాపర యుగం. దానికి మన 4,32,000 కలిపితే 12,96,000 త్రేతాయుగం. దానికి మన 4,32,000 కలిపితే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. దీనిలో ఎక్కువ కాలం దేనికి ఉంది చెప్పండి ఇక్కడ?
కృతయుగానికి ఉన్నది ఇక్కడ. అంటే మంచికి ఎక్కువ కాలం ఉంది, చెడుకు చిన్నదే. కానీ ఆ కాలంలో ఉన్నాం కానీ ఇదే పెద్దది ఇక్కడ. ఇప్పుడు సంస్థను తెలుస్తుంది, మొత్తం కలిపితే ఇది మహాయుగం అంటారు. మహాయుగం మొత్తం 43,20,000 సంవత్సరాలు మహాయుగం. 43,20,000 సంవత్సరాలు మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 71 అయితే మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే కల్పం. ఇది కల్పం యొక్క స్వరూపం అండి. ఇక్కడ ఇంత స్పష్టంగా చెప్పారు. అందుకే చాలా కాలం క్రితమే గ్రీక్ దేశానికి చెందిన కీరో అనేటటువంటి ఒక ఖగోళ శాస్త్రవేత్త ఒక మాట అన్నాడు. అసలు అల్పకాలం మొదలుకొని మహాకాలం వరకు లెక్క కట్టిన విజ్ఞానం ఉన్న దేశం ఒకటే, దాని పేరు భారతదేశం అన్నాడండి. ఎందుకంటే సృష్టి ఏర్పడే సుమారు 6,000 సంవత్సరాల క్రితం అనేటటువంటి ఒక మత గ్రంథం లెక్క తీసుకుని, భగవంతుడు 7 రోజులు సృష్టి చేసి 8 రోజులు నిద్రపోయాను అని లెక్క తీసుకుని 6,000 సంవత్సరాలే సృష్టికి లెక్క కట్టుకుని ఆ దృష్టితో మన పురాణాలను చూసి దానిలో విమర్శాన్ని ప్రయత్నించి వేదాలకు లెక్క కట్టే ప్రయత్నం చేసి పురాణాలు లెక్క కట్టే ప్రయత్నం చేసినటువంటి అజ్ఞానులు జ్ఞానులుగా చలామణవుతున్న కాలంలో వాళ్ళది అజ్ఞానం ఎత్తి చూపించాడు మహానుభావుడు కీరో. ఆ తర్వాత కొద్ది దశాబ్దాల క్రితమే ప్రొఫెసర్ గ్రక్ అనేటటువంటి ఆయన బియాండ్ 6,000 ఇయర్స్ బ్యారియర్ అని ఒక అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించారండి. అంటే 6,000 సంవత్సరాల పరిధికి పైన అన్నాడు ఇక్కడ. అంటే వాళ్ళ మత గ్రంథం ప్రకారంగా 6,000 సంవత్సరాల క్రితం సృష్టి జరిగింది. దానికి పైన అని తీసుకుని వాళ్ళు అనుకుంటున్న అజ్ఞానాన్నంతటి బయట పెట్టి అసలు సృష్టి కాలం గురించి తెలుసుకోవాలంటే హిందూ ధర్మ గ్రంథాలు చదివితే తెలుస్తుందయ్యా, అది మత గ్రంథం కాదు, అది విజ్ఞానము, ప్రపంచానికి కావలసిన విశ్వ విజ్ఞానము రుజువు చేస్తూ రాశారండి. ఇక్కడ చిత్రం ఏంటంటే ఇన్ని సాక్ష్యాలతో విజ్ఞానపరంగా హేతుబద్ధంగా రుజువు చేసినప్పటికీ కూడా నేటికి మనం పాఠ్యాంశాలుగా గ్రహించడం లేదు. పెద్దలు కూడా ఇవి నిద్రపోవడానికి కొనకడానికి పనికొచ్చే పురాణ కాలక్షేపాలు అనుకుంటున్నారే కానీ విజ్ఞాన కోశాలను భావించడం లేదు. ఇది బాధాకరమైనటువంటి అంశమే. ఇక్కడ మొత్తానికి ఎంత చక్కగా లెక్క కట్టి ఉన్నారు. కానీ ఇప్పుడు ముందు కలికాలం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. అలాంటి ఈ కలియుగంలో లక్షణాలు ఎలా ఉంటాయి, వివిధ విషయాల గురించి చెప్తూ మన కలి లక్షణాలు చెప్పుకుంటూ కలికిని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఇంతవరకు వచ్చాం కనుక కలి అంటే ఏమిటి, కల్కి అంటే ఏమిటో పదాలకు అర్థం చెప్పుకునే ప్రయత్నించేద్దాం. కృతం అంటే ఏమిటి అది కూడా తెలియదు కదా. కృతం త్రేత ద్వాపర కలి. త్రేత ద్వాపర కొంచెం చెప్తే సులభంగా అర్థమవుతుందేమో కానీ త్రేత అంటే 3 అని ధ్వని వినబడుతుంది దాంట్లో. ద్వాపర అంటే సగము లేదా 2 కనబడుతుంది. కానీ కృత తర్వాత చివరి కలి. దీనికి అర్థం శాస్త్రం మనకు చక్కగా చెప్తోంది. కృతమేవ నకర్తవ్యం తస్మిన్ కాలే యుగోత్తమే అన్నాడు. కృతమేవ నా కర్తవ్యం. కర్మకి కృతం కర్తవ్యం అని 2 ఉంటాయి. కర్తవ్యం అంటే చెయ్యవలసినది. అంటే ధర్మము కర్తవ్యమా, ధర్మం కర్తవ్యమే కదండి. కర్తవ్యం అనే మాట మనకు తెలుసు కదా. కర్తవ్యం అంటే ఏంటి, చేయవలసినది కర్తవ్యం. కానీ ధర్మం మన కర్తవ్యం. అరే నీ కర్తవ్యం అయ్యా అని చెప్తారు ఇక్కడ. నీ కర్తవ్యం అంటే నువ్వు చేయవలసిందిరా అన్నాడు ఇక్కడ. కనుక ధర్మం కర్తవ్యం కనుక మనకి ఎప్పుడు ధర్మం కర్తవ్యమే. అంటే చేయవలసిందే, చేయలేదు ఇంతవరకు. ఇక్కడ ధర్మం గురించి చెప్పిన ప్రతిసారి అవునండి నా కర్తవ్యం అండి, కర్తవ్యమే అంటున్నావు కానీ ఇంతవరకు నువ్వు చేయలేదు కదా. కబుర్లకేం. కానీ కృతయుగంలో ధర్మం కర్తవ్యం కాదు, కృతం. కృతం అంటే చెయ్యవలసినది కాదు, చెయ్యబడినది అన్నాడు ఇక్కడ. అంటే ధర్మం చెయ్యబడుతుంది, చెయ్యవలసినది అంటే భవిష్యత్తులో చేస్తాము అని కాకుండా. అవునండి సత్యం పలకడం చాలా మంచిదండి, సత్యం మన కర్తవ్యం అండి, అంతే. సత్యం పలికేవా లేదు ఇక్కడ. కనుక సత్యం కర్తవ్యం అంటున్నావు కానీ సత్యం కృతం కాలేదు నీకు ఇక్కడ. కనుక ధర్మము ఏ యుగంలో కృతమై ఉంటుందో, కృతమై అంటే చేయబడుతుంది, కర్తవ్యం అంటే చెయ్యవలసినది అని కాకుండా సహజంగా చేస్తారటండి ధర్మం. అది కృతం. ధర్మం చేసేస్తారు సహజంగా. ఎంత సహజంగా కళ్ళలో అబద్ధాలు ఆడతారో కృతయుగంలో అంత సహజంగా సత్యం పలుకుతారన్నమాట ఇక్కడ. అంటే ధర్మము ఎవడో చెప్పాడనో, ధర్మశాస్త్రంలో చెప్పారనో, నాకు ఇంకా ధర్మ సందేహం ఉందండి. ఏది 90 ఏళ్ళు వచ్చాక ధర్మ సందేహం అంట. అప్పుడు ధర్మ సందేహం తీర్చుకునేవాడిని ధరిస్తారండి. యవ్వనమంతా పాపంగా తెలిసి కూడా పాపం చేసేసి చివరికి ధర్మ సందేహాలతో కాలక్షేపం పూర్తి చేసి శరీరం వదిలిస్తే ఏం లాభం ఇక్కడ? ఇంకా సందేహమేనా? ఇంకా సందేహ స్థితిలో ఉంటే ధర్మము కర్తవ్యం ఎప్పుడవుతుంది, కృతం ఎప్పుడవుతుంది ఇక్కడ? కానీ కృతం అనే పేరు పెట్టడంలోని గొప్ప విషయం ఏంటంటే ఏ యుగంలో ధర్మము స్వభావ సిద్ధంగా ఎవరు చెప్పవలసిన అవసరం లేకుండానే సహజంగా చేస్తారో ఆ యుగం పేరు కృతం. పేరులోనే చెప్తున్నాడు ఇక్కడ. ధర్మం సహజంగా చెయ్యబడుతుందయ్యా అక్కడ.
ఎవరు చెప్పారని కాకుండా సత్యం వద ధర్మంచరా వేదంలో విన్నాం కనుక అప్పుడప్పుడు సత్యం పలుకుదాం అని అనకుండా ఆ విధంగా ధర్మాన్ని కృతం చేస్తారు కనుక కృతమేవ నా కర్తవ్యం తస్మిన్ కాలే యుగోత్తమే. ఇది మహాభారతంలో నిర్వచనం. ఇది ఇక్కడ ఇది నిర్వచనం చెప్పిన వాడు ఎవరో తెలుసా? హనుమత్ స్వామి చెప్తాడు కృతం గురించి. ఇది కృతయుగ లక్షణం. ఇంకా త్రేత అంటే అక్కడ సంపూర్ణంగా ధర్మం ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు. మహాభారతంలోనే మార్కండేయ మహర్షి గొప్ప మాట చెప్తాడు ఒక చోట. ఇది కూడా చాలామంది సమస్యలకు సమాధానం చెప్తుందండి. అసలు ఇంత చెడు సృష్టిని భగవంతుడు ఎందుకు చేయాలన్నారు కొంతమంది. పాపం తిరిగి ఆయన మీద పడింది. ఇలాంటి సృష్టిని ఎందుకు చేయడం, ఆయన మంచి చెడు ఇన్ని రకాలు ఎందుకు చేయడం, హాయిగా కూర్చోకుండా అని ఆయన అనేవాళ్ళు ఉన్నారు. అసలు సృష్టి ఆరంభంలో అందరూ శుద్ధమైన జీవులు ఉన్నట్ట. మానవులు అందరూ కూడా చక్కటి సృష్టి. పైగా అందరూ దీర్ఘాయుష్మంతులు ఉండేవారు, రోగరహితులు ఉండేవారు, ధర్మాచరణ చేస్తూ ఒకరితో ఒకరు ఆనందంగా ఉండేవారు. ధర్మం సహజంగా పాటింపబడేది. ఎప్పుడైతే ధర్మము తపస్సు రెండు ఉన్నాయో దివ్యత్వం వాళ్ళలో ప్రకటింపబడేది. దివ్యత్వాన్ని గుర్తించే శక్తి ఉండేది అని చెప్పాడు. జాగ్రత్త తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మనలందు ధర్మము తపస్సు ఉంటే దివ్యత్వాన్ని గుర్తించగలంట. దివ్యత్వం అంటే మనకు తెలియని భూమికల్లో దేవత్వం ఒకటి ఉంది, ఈశ్వరత్వం ఒకటి ఉన్నది. వీటిని గుర్తించగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే ధర్మాచరణ చేసేటువంటి పవిత్రత తపస్సు కలిగిన వారికి ఉంటుందట. అందుకే ఆ యుగాల్లో దేవతలకి మానవులకు అనుబంధాలు ఉండేవి. అందుకే దేవుడు నాడు నమ్ముతారా అంటే నేను నమ్ముతానండి అని ఒకడు, నేను నమ్మనండి ఒకడు. నమ్మకంతో సంబంధం లేదు, వాళ్ళకి అనుబంధం ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి దేవతలు కనబడతారు, మహర్షుల్ని చూడగలరు, మహర్షుల్ని దేవతల్ని చూడగలరు వాళ్ళు. ఎందుకంటే అటువంటి పవిత్ర జీవులు. కానీ క్రమక్రమంగా వాళ్ళకి సత్వగుణం ఎక్కువ ఉంటూ సత్వగుణ అధీనంలో రజోగుణ తమోగుణాలు నియంత్రిస్తూ ఉండేట. క్రమంగా రజోగుణ తమోగుణాలు పెరిగిపోయి సత్వగుణం తగ్గడంతో ధర్మం క్షీణించి తపస్సు క్షీణించి దివ్యత్వం అనుభవంలోని లేని పరిస్థితి ఏర్పడింది. ఇది వచ్చింది. అక్కడి నుంచి కిందకు పతనమైపోయారు. అలా ఏర్పడుతూ క్షీణత ఏర్పడింది అని అద్భుతంగా వర్ణిస్తాడు మార్కండేయ మహర్షి ఒక చోట. పురాణంలో అనేకం గ్రహించుకుంటే అర్థమవుతుంది ఇక్కడ. కానీ ఇప్పుడు మనం ఉన్న కాలంలో దివ్యత్వం ఎవరికి అనుభవం లేదు, అంతే కదా. అంటే తపస్సు ధర్మములు ఎంత క్షీణించాయో తెలిసిపోతుంటుంది ఇక్కడ. అంటే సృష్టి ఆది యందు భగవంతుడు చేసిన సృష్టి చాలా బాగుంది. వ్యక్తికి ఇచ్చిన స్వతంత్రత క్రమంగా స్వార్థపరత్వంకు లోనై కామక్రోధాలు పెరుగుతూ ఉండడంతో పతనమే అక్కడి నుంచి మొదలైంది ఇక్కడ. ఇది చెప్తున్న అంశం ఇక్కడ. అలాగ కృతయుగంలో యుగోత్తమే అన్నాడు. ఆ యుగ లక్షణాలు చాలా గొప్పగా చెప్పబడుతుంటాయి. మరి త్రేత అంటే ఏమిటంటే అందులో ధర్మం ఒక భాగం తగ్గిపోయి మూడు భాగాలు మాత్రమే ధర్మం ఉంటే త్రేత అన్నారు. ధర్మం యొక్క భాగం మొత్తం 3 పాదములు మాత్రమే. అందుకే త్రేత అనే శబ్దం దానికి వచ్చింది. తెలిసిపోతుంది 3 పాదముల ధర్మం ఉన్నది త్రేత. అంటే 4 పాదాల ధర్మం కృతయుగం, 3 పాదాల ధర్మం త్రేత. ద్వాపరం మిగిలినది 2 భాగాలు మాత్రమే ధర్మం. తర్వాత వచ్చింది కలి. దీనికి అలా కాకుండా ఇందుకు ఈ పేరు పెట్టాడు. కృతం అర్థమైంది. కృతానిగా మరొక పేరు సత్యం. ధర్మము సత్యం 2 కాదు, ధర్మం సత్యం ఒకటే గనక సత్యరూపమైన ధర్మము, ధర్మము రూపమైన సత్యం మాత్రమే కనబడే యుగం సత్యయుగం, కృతయుగం. అవి తగ్గుతూ వచ్చే క్రమంగా. ఇప్పుడు కలియుగం. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకోవాలి. కలిహి అనే మాటకి శాస్త్రంలో నిర్వచనం ప్రకారం చూస్తే కలిహి అంటే కలహ రూప. ఇది ప్రధానమైన అర్థం అండి. కలహం అంటే అందరూ జుట్లు పట్టి రాళ్ళు పెట్టి కొట్టుకోవడమే కాదు, ఒకడికొకడు పడకపోయిన కాలం పేరు కలియుగం. అంటే ఖచ్చితంగా కలియుగం అని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు. అవునా లేదా అండి? ఇక్కడ ఎవడికి ఒకడంటే ఒకడు పడదు, అంతే కదా. ఒక దేవుడికి భక్తులు కొంతమంది గడమలు చేరితే వాళ్ళ కాలక్షేపంలో కూర్చుని అక్కాయి ఆవిడిలా ఎందుకు చేసింది, ఈవిడిలా చేసింది, ఇవే కబుర్లు. భగవంతుడి గురించి చర్చ ఉండదు, తత్వ చర్చ ఉండదు. చేస్తే నిద్ర వస్తుందని ఎలాగో తెలుసు. ఈ చర్చకు మాత్రం కళ్ళు మేల్కొంటే బాగా ఇవి కనబడుతున్నాయో లేదో చెప్పండి. ఒకడంటే ఒకడికి పడదు. ఏదో పేరుతో, కులం పేరుతోనో, మతం పేరుతోనో, కులాల్లో మళ్ళీ పేర్లతోనో, కుటుంబాల పేర్లతోనో, బంధుత్వాల పేర్లతోనో, ఏదో ఒక పేరుతో. ఒకడెవరు అన్నాడు, ఇన్ని మతాలు ఉండడం వల్లే కదండి కలహాలు, అసలు ఏ మతం లేకపోతే అంత బాగుంటుందండి అంటే, మరి భాషలు చాలా కొట్టుకుంటుంటాయి. ఈ భాష గొప్పదా, ఆ భాష గొప్పదని. భాష అంటూ ఒకటి ఉండడం వల్లే కదా కలహాలు. భాష బాగుంటుందని అందరూ మగవాళ్ళు లేకపోతారండి ఇక్కడ. కనుక కలహానికి కారణం కులము మతము కాదు, మన స్వభావం. తెలుసుకోండి ఇక్కడ. ప్రతి దాంట్లో వేరుకి కారణం వెతుకుతూ, నువ్వెక్కువ నేను తక్కువ అనుకోవడానికి కారణాలు వెతుకుతూ ఏదో రూపంతో
అవకాశం కుదిరితే బయటే కొట్టుకోవడం, లేకపోతే లోపలే కుళ్ళుకోవడం. ఆ యుగం పేరు కలియుగం. అందుకే కల్యంతే కలహం కుర్వంత్యస్మిన్నితి కలిహి అని నిర్వచనం చెప్పారు. అయితే నీలకంఠ దీక్షితులు వ్యాఖ్యానం రాస్తూ మోహస్య కార్యరూప కామక్రోధ లోభాది రూప కలిహి అన్నాడు. ఇక్కడ అద్భుతంగా చెప్పాడు. ఇక్కడ అసలు మోహం అనేది ఒకటి ఉంటుంది. ఇది తర్వాత తత్వపరంగా పనికొస్తుంది ఈ నిర్వచనం. ఒకవేళ మీరు పొరపాటును జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే, మోహం అనేది ఒకటి ఉంటుంది, భయంకరమైనది. దాని రూపము 3 విధాలుగా కనబడుతుంది. 3 ఏమిటి చాలా, కానీ 3 గుర్తుపెట్టుకోవడానికి. కామ క్రోధ లోభ ఆది రూప మోహస్య కార్యభూత కామక్రోధ లోభాది రూప కలిహి అన్నాడు. ఇక్కడ మోహం అనేది ఒకటి ఉంటే, మోహం అంటే ఒకటే అర్థం ఏంటంటే సత్యాన్ని అసత్యం అనుకోవడం, సత్యాన్ని సత్యం అనుకోవడం. ఇదే నిర్వచనం అండి. అనేక వాళ్ళు మనం చెప్పుకున్నాం. ఆ ఒక్క లక్షణం ఉంటే దానివల్ల పుట్టేవి కామము, క్రోధము, లోభము. ఈ మూడింటిని ఎందుకు పేర్కొన్నారంటే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్ అని పరమాత్మగీతలో చెప్పాడు. ఊరికనే చెప్పలేదు మాటలు. కామక్రోధ తథా లోభ, ఈ 3 నరకానికి ద్వారాలు అన్నాడు ఇక్కడ. అయితే ఈ 3 లక్షణాలు కనబడుతున్నాయి. 3 లక్షణాలకి మూలం ఏంటంటే మోహం. కనుక ఆ మోహం ఇక్కడ తీసేస్తే 3 పోతాయి, లేదా 3 తీసేస్తే మోహాన్ని గుర్తించి దాన్ని కూడా తీయడం జరుగుతుంది. ఇక్కడ అంటే వేరుని తీసేస్తే చెట్టు పోతుంది, కానీ ముందు చెట్టును నరికి వేరుని తీయడం ఒకటి ఉంది కదా. అది కామక్రోధ లోభములకి మూలమేది మోహం. కానీ మోహస్య కార్యభూత కామక్రోధ లోభాది రూప కలిహి అన్నాడు ఇక్కడ. అంటే కామక్రోధ లోభములు పెచ్చు పెరిగి కనబడితే దాని పేరు కలికాలం. కలియుగంలో అదే కనబడతాయి. అందుకే ఈ కామక్రోధ లోభాలు ప్రకటించడానికి హద్దులు మీరు ప్రవర్తిస్తారు. కలియుగంలో కామం ఉంటుంది. ఆ కామం కోసం హద్దు మీరు ప్రవర్తించి ఏ మర్యాదలు పాటించకుండా, కామం అంటే అనేక రకాలు. ఇంద్రియ భోగమని కామం అంటారు. కామం అంటే అది తెలుసుకోవాలి. ఇంద్రియ భోగమనే కామములు. తినరానివి తిని, తాగరానివి తిని తాగి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వాటికి లిబరలిజం అని, ఓకిజం అని పేర్లు పెట్టుకుంటూ ఇంద్రియ భోగ కామోపభోగమన కోసం విచ్చలవిడితనం చేస్తారు. అవి నెరవేర్చుకునే ప్రయత్నంలో అవి లభించకపోయినా వాటికి ఏదైనా ప్రతికూలములు వచ్చినా క్రోధం ఏర్పడుతుంది. ఇక్కడ ఆ 2 వచ్చిన తర్వాత ఇవి బాగా అందరికీ దొరకట్లేదు, కొందరికే దొరుకుతున్నాయని తెలిసాక తమకు దొరికిన వాటిని దాచుకోవాలని, దొరకని వాటిని దొరకబుచ్చుకోవాలని ప్రయత్నం ఉంటుంది. దాని పేరు లోభం అంటే. ఇక్కడ మరి స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. ఈ కామక్రోధ లోభాలు పెచ్చి పెరిగిపోతే దాని పేరు కలిహి అని చెప్పారు ఇక్కడ. కానీ కలి అంటే ఇప్పుడు ఆ లక్షణాలు ఎక్కువ కనబడే కాలము కలి అయితే, ఆ లక్షణాలు ఎక్కువ కనబడే మనస్సులో కలి ఉందనే అర్థం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ అది కలినాశనం చేసుకుంటే నువ్వు కృతంలోకి వెళ్ళిపోతావు. అప్పుడు ధర్మం సహజంగా ఆచరిస్తావు. అది చేస్తే పరమాత్మకి దగ్గర అవుతావు. అంతే తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ ఆధ్యాత్మిక సాధన అంటేనే కలిని నశింపజేసుకునుట. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. కానీ కామక్రోధ లోభములే సమస్త పాపములకు మూలం. సమస్త పాపములు అంటే పాపము అనగా ధర్మమును అతిక్రమించుట, అధర్మాన్ని ఆచరించుట. సంస్కృతంలో చెప్పగానే తెలియదు, కానీ కూడనివి చెయ్యుట, చేయవలసింది వదిలివేయుట, అది పాపం. ఈ 3 ఆ 2 పనులు ఎందువల్ల చేస్తున్నాం చెప్పండి? కామక్రోధ లోభాల వల్ల. దానికి మూలం ఏంటి? మోహం. ఎంత చక్కగా చెప్పాడండి ఇక్కడ. అది ఆలోచన చేసుకుంటే మనలోనే మూలఛేదం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ. ఆ ప్రయత్నం పేరు ఆధ్యాత్మిక సాధన, మరొకటి కాదు. ఇక్కడ ఆ ప్రయత్నం చేయడం కోసం ప్రవచనాలు దోహదపడినా చాలు. ఆధ్యాత్మిక సాధనకి చిట్ట చివరికి జీవుడు తరించడానికి పనికిరా వచ్చే అంశమని మనం చెప్పుకుంటున్నాం. కానీ కామక్రోధ లోభముల యొక్క స్వరూపమునకు, సమిష్టి రూపమునకు కలి అని పేరు. అది వివిధ తలాలతో కనబడుతుంది. వివిధం అంటే ఇదివరకు మద్యపానం ఒక్కటి ఆలోచిద్దాం. మద్యపానం గురించి ఆలోచిస్తే ఎవరో కొద్దిమంది, ఆ కొద్దిమంది కూడా పెద్దవాళ్ళకి తెలియకుండా ఇక్కడ దూరంగా. ఇప్పుడు అది పోయింది. పెద్దలు పిల్లలు కలిసి ఇళ్లల్లోనే తాగే పరిస్థితులు వచ్చాయి. కొంచెం సభ్యత గల కుటుంబాల్లో కూడా ఎక్కువైపోయింది. పూర్వం అటువంటి వాళ్ళు వేరే ఉండేవారు, ఇప్పుడు అన్ని ఇళ్లలో మామూలు అయిపోయాయి. అయితే స్త్రీలు మాత్రం వాటికి ఎప్పుడు దూరంగా ఉండేవారు అనుకునేవారు. ఇప్పుడు కూడా విచ్చలవిడిగా అన్ని చోట్ల యువకులు భేదం లేకుండా మద్య ధూమపానములు ఎంత విచ్చలవిడి పెరిగిపోయో ప్రపంచం గురించి ఎక్కువ అనుబంధం అని మీకే తెలుసు. ఎంత దాకా వచ్చేసిందంటే ఈ రోజులు ఇది మామూలే లేండి అని పెద్దవాళ్ళు అనుకుంటున్నంత దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోయి.
ఇంకా ఇప్పుడు చెప్పుకుంటున్నాం, రేపు పొద్దున కలి లక్షణాలు ఇవని చెప్పినా వినేవాళ్ళు ఉండరు, ఒకవేళ ఎవడైనా చెప్తే నవ్వుకునే వాళ్ళు ఉంటారు. ఇదేది వెర్రి చాదస్తం అంటారు. ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే కలి లక్షణాల పురాణాల్లో చదువుతుంటే ఇప్పుడు పరిస్థితుల్లో కూడా సభల్లో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. చెప్పిన వాడి మీద కోపగించుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అలా చెప్తారా అని. అంటే అప్పటికే ఎంత పోయాయో చూడండి ఇక్కడ. ఇంకా ఎన్ని కోల్పోతున్నామో. ఒక ఆయన వివిధ కాలాలను చూడగలిగే ఒక దైవజ్ఞుడు చెప్తున్న అంశం ఏంటంటే, ఇదివరకు కలియుగాల్లో కూడా తప్పతాగి స్త్రీలు పురుషుల భేదం లేకుండా, యువతి యువకుల భేదం లేకుండా రోడ్ల మీద పడి ఉంటే వాహనాలతో వెళుతున్న వాళ్ళు ఆపి వాళ్ళని పక్కకు తోసి వాహనాలతో వెళ్ళేవారు. అలాంటి యుగాలు కలియుగాల్లో ఉంటాయి. ఇప్పటికీ అలాంటివి చాలా చోట్ల కనబడుతున్నాయి. అవునా లేదా అండి? అర్ధరాత్రి తాగి పడిపోతే వాడిని తీసుకొచ్చి ఇంట్లో పడేసేవాళ్ళు. అది చదువుకున్న వాళ్ళు, సంపన్నులు, యువతీ యువకులు. అవునా లేదా చెప్పండి ఇక్కడ. వాటిని ఆదర్శాలుగా చూపిస్తున్న చలనచిత్రాలు. నాకు తెలిసి ఇది రికార్డ్ చేస్తున్న టీవీ వాళ్ళు ఈ వాక్యాలు కట్ చేసి రిలీజ్ చేస్తారు నాకు తెలిసి ఇక్కడ. అదొక కలి లక్షణం. మేమేం చేస్తాం ఇక్కడ, రెడీగా ఉంటారు. అమ్మో ఇలాగైతే ప్రమాదం అండిన వాళ్ళు ఎందుకు మరి పెడతారో తెలియదు. భక్తి ఛానల్స్ ఇవన్నీ కూడా ధర్మాన్ని చెప్పడానికి వెనకాడటం ఎందుకంటే ఇక్కడ పురాణాల్లో ఉన్నవి మన కళ్ళారా చూస్తున్నవి ఎంత భయంకరంగా ఉంటున్నాయో పరిశీలించండి ఇక్కడ. ఎంత దారుణాలు. ఈ రోజుల పిల్ల మామూలేనండి. అలాగైతే అలాగా మా పిల్లాడు మా మాంసం తింటాడు, మీ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుని లేకపోతే లేదు. మా అమ్మాయి తాగుతుంది, ఇష్టం ఉంటే చేసుకొని లేకపోతే లేదు. మీరు ఇంకా మద్యపానం మాంసం మీ ఇంట్లో లేవా? పైగా 3 పూట్ల సంధ్యావందనం చేస్తారా? అబ్బో ఇలాంటి చాదస్తులు పెళ్లి చేసుకోలేవండి అనేవాళ్ళు ఉన్నారండి. జరుగుతున్నాయి సంఘటనలు ఇక్కడ. అవునా లేదా? ఇవి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు పుట్టించేవరా కలిలో అనిపిస్తుంది కదా. అయితే ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాం. మళ్ళీ కలిలో పుట్టకుండా ఉండాలి. ఇంకా కలిలో మొదట్లో ముదిరిపోతూ ఉంటే మళ్ళీ అప్పుడు పుడితే ఎంత ప్రమాదం. మళ్ళీ కలిలో పుట్టకుండా ఉండడం కోసం ఇప్పుడు ఏమైనా జాగ్రత్త పడుతున్నామా? ఇది ఒక్కటి ఆలోచించుకోవాలండి. మళ్ళీ కలిలో పుట్టకుండా ఉండడం కోసం ఇప్పుడు ఏమైనా జాగ్రత్త పడుతున్నామా? ఎందుకంటే ఇలాంటి శరీరాలు ఎన్నో ధరించాం. ఒకప్పుడు బ్రాహ్మణ జన్మ, ఒకప్పుడు వైశ్య జన్మ, క్షత్రియ జన్మ, మరో జన్మ, జంతు జన్మ, పశు జన్మ. ఏది శాశ్వతం చెప్పండి? ఇవాళ ఈ జాతి వాడిని అని గర్వించడానికి లేదు. ఇదివరకు ఎన్ని జాతులు, తర్వాత ఎన్ని జాతులు. నీ జాతికి తగ్గ ధర్మంతో భగవంతుడిని ఆశ్రయిస్తే మళ్ళీ కలియుగంలో పుట్టకుండా కాపాడబడతావు. పుట్టుక లేకుండా పక్కన పెడదాం, కలియుగంలో పుట్టకుండా ఉండాలి కనీసం. ఎందుకంటే ప్రస్తుతం ధర్మమేదో అధర్మమేదో గుర్తించగలిగే బుద్ధి ఉంది కనీసం. గుర్తించంగానే అధర్మం వదలలేమండి అనుకుంటున్నాం. తర్వాత ధర్మాధర్మములేమిటో గుర్తించని యుగం ఒకటి వస్తుంది. ఇంకా దౌర్భాగ్యం అక్కడిక్కడ. అబ్బా ఏమి దారుణం అండి, కలికాలం అండి అనేవాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా ఉండరు. ఇది కలికాలం అనేవాళ్ళు కూడా ఉండరండి. అలా ఉంటుంది కలికాలం. ఎంత బాగుంటుందో చూడండి ఇక్కడ. ఎందుకంటే ఒకడు రోగిష్ఠులు కానివాడు ఇంకో రోగిష్ఠు గుర్తించగలడు. అందరూ రోగిష్ఠులైతే ఇంకా ఆరోగ్యవంతుడిని ఎవరిని చూపిస్తారండి? ఆరోగ్యము అనారోగ్యము 2 చూపించడానికి ఉంటేగా. ఉన్నదే మొత్తం రోగిష్ఠులు. ఏం చెప్తాడు ఇక్కడ? అదే ఆరోగ్యం అనుకునే దుస్థితి. ఏం చేస్తాం? అలాంటి భయంకరమైన కాలాల్లో పుట్టకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అది ప్రవచనంలో ముఖ్యం. అంతేనా కలి లక్షణాలు చెప్పి బెదరగొట్టి ఇంటికి పంపించడం కాదు. అవి గుర్తించగలగాలి మనం. అందుకే ఆ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. పురాణం అది చెప్తోంది కలి లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్తూనే నువ్వు ఇలా జాగ్రత్త పడు. అవి తెలుసుకుందాం, ఇవి తెలుసుకుందాం. మొత్తానికి ఈ విధంగా చెప్తూ వీటి గురించి చెప్పిన కలి లక్షణాలు, కల్కి అవతారం రెండింటి గురించి, కలి లక్షణాల గురించి అన్ని పురాణాల్లో ఉందండి. ప్రతి పురాణంలో. చిత్రం ఏంటంటే ఇంచుమించు ప్రతి పురాణ ప్రారంభం కూడా కలి యొక్క తీవ్ర బాధలు తట్టుకోలేక మహర్షులందరూ కూడాను ఈ కలి బాధ పోవడానికి ఏం చేయాలని సూత పౌరాణికులు అడిగినట్లు, సూత పౌరాణికులు ఈ పురాణం వినండి, దీంట్లో చెప్తున్న చెయ్యండి అంటాడు. ప్రతి పురాణంలో ఇదే ఉంటుంది. ఉదాహరణకి బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి చరిత్ర ఉంది. లలితాదేవి చరిత్ర ప్రారంభం ఎలా ఉంటుంది అంటే, అగస్త్యులు వారు ఈ భూమి మీద తిరుగుతూ కలి యొక్క దుర్మార్గం పెరిగిపోతుందని తెలుసుకుని బాధపడి తపస్సు చేసుకోవడానికి వెళ్ళి కాంచీక్షేత్రంలో తపస్సు చేసి ఆయన ధ్యానంలో ఉంటే హయగ్రీవ స్వామి కనబడి ఈ కలిదోషములన్నీ పోగొట్టేటువంటి విద్య నీకు చెప్తాను, అది లలితాంబ మహాత్రిపుర సుందరి విద్య అని బోధించినట్లుగా చెప్పాడు అక్కడ. అది మనకి బ్రహ్మాండ పురాణంలో స్పష్టంగా కనబడుతుంది. అక్కడ అగస్త్యుడు చూసిన కలి లక్షణాలు కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. ఎలా ఉందో కలి అప్పుడు ఇప్పటి కాలాన్ని చూసి రాసినట్టుందండి అని. చిత్రం ఏంటంటే పుస్తకం ప్రింట్ అయినప్పుడు కూడా దుస్థితులు లేవు ఇప్పుడున్నవి. అలాంటి దాన్ని రాసినప్పుడే అంటే ఎప్పుడదో చూడండి ఇక్కడ. మీరు లెక్క కట్టే చరిత్ర వెతికినా కూడాను ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన చూశాడు ఇక్కడ. ఎవరు? అగస్త్యులు వారు. ఆయన బాధ కలిగిందిట. ఎందుకంటే ఒక మంచి కాలాన్ని చూసిన వాడికి తర్వాత మరొక చెడు కాలం చూస్తే అయ్యో ఎంత పాడయ్యిందో అంటాడు. మొదటి నుంచి చెడు కాలం చూసేవాడికి బాధే ఉండదు ఇక్కడ.
అందుకే అగస్త్యుల వారు బాధపడ్డారంటే ఒక అర్థం ఉంది. ఇది అక్కడ కనబడుతుంది. అలాగే పద్మపురాణంలో నారద మహర్షి భూమి యందు సంచరిస్తూ ఉంటే ఈ కలి లక్షణాలు చూసి బాధపడ్డట. ఆయనకి ఏదో అయిపోతుందని కాదు, అయ్యో ప్రజలు ఇలా అయిపోతున్నారే. ఎందుకు ఋషులకు ఒక లక్షణం ఉందండి, కరుణ. కరుణ అంటే అవతల వాడు నాశనం అయిపోతుంటే చూస్తూ తట్టుకోలేక, అదే జ్ఞానుల వండి ఎవడి కర్మ వాడు అనుభవించక తప్పదు అని ఏడుస్తుంటే నీ కర్మను అనుభవించిన వెళ్ళిపోడు జ్ఞాని. అలా జ్ఞానులందరూ వెళ్ళిపోతే మన గతి ఏం కావాలండి? ఎవడి మీద జాలి పడక్కర్లేదు. ప్రతివాడు ఏడుపు వెనకాల ఒక పాపం ఉంటుంది. ఆ పాపం చెప్తే నీ పాపాన్ని అనుభవిస్తున్న పో అని వెళ్ళిపోతాను తప్ప ఎవరికి దయతో మనం చూడలేము. అవునా లేదా? అందుకే భగవంతుడు ఏ కర్మకి ఏది ఫలితం తెలియని ఒకటి చేశాడు, మంచిదేం తెలియదు. జాలి అనేది ఉంది సృష్టిలో. అవునా లేదా? ఒకటిని ఎవడు ఉరి తీసేస్తున్నారు, ఆ ఉరి తీస్తున్నది మనకి ఎవడైనా చూపించాడు అనుకోండి, అబ్బాన బాధాకరంగా ఉంటుంది కదా. కానీ ఎవడు గురి తీస్తున్నాడో వాడు ఎన్ని వేల మందిని చంపాడో చరిత్ర తెలిసే కనిపిస్తే ఏమనిపిస్తుంది? 10 సార్లు ఉరి తీయలేపారు అంటాం. అవునా లేదా? అలాగా ఫలం అనుభవించేటప్పుడు బాధ కలిగిస్తుందని చేసిన కర్మలు ఎన్ని ఉంటాయో. అయితే ఋషులకి అంత దయ ఏంటంటే వీడు పాపాలకు వీడు ఫలంగా దుఃఖిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి జాలి ఉంటుందండి. పరదుఃఖ అసహిష్ణుత. వాళ్ళు తట్టుకోలేక ఈ దుఃఖం నుండి వీళ్ళు బయట పెట్టాలని తపన పడిపోతారే. అంటే ఇదివరకు చేసిన పాపాల తీవ్రత తగ్గిపోవాలి, ఇకపై పాపం చేసే బుద్ధి వీడికి పుట్టకూడదు, వీడు తప్పకుండా తరించాలి జీవుడు, ఎందుకంటే సహజంగా శుద్ధుడే కాదు జీవుడు అని ఒకానొక దయ ఋషులకు కలుగుతుంది. వాళ్ళకి దయ కలగడం వల్ల మనం బతికి బయటపడ్డాం, మనం బాగుపడ్డాం. ఆ దయ వల్లే పురాణాలు వచ్చాయి, ఆ దయ వల్ల కావ్యాలు వచ్చాయి, ఆ దయ వల్ల శాస్త్రాలు వచ్చాయి. లేకపోతే ఏముందండి? ఆ దయను గుర్తించకపోతాం దుర్మార్గం, అది మన దౌర్భాగ్యం. వాళ్ళు దయతో పురాణాలు ఇస్తే వాటిని నమ్మకపోవడం మన దౌర్భాగ్యం. నమ్మితే బాగుపడతాం కదా. వాళ్ళు అలా నారదుల వారు తిరుగుతూ వెళుతూ ఉంటే ఎలా ఈ కలిమానవుడు తరిస్తారని బాధ కలిగింది ఆయనకి. బాధ కలిగి ఆయన వెళుతూ ఉండగా అనేక చోట్ల అనేక రకాల దుష్ట పరిస్థితులు చూస్తూ ఒక క్షేత్రానికి వచ్చేటప్పటికి మాత్రం ఒక యువతి 2 వృద్ధులతో అక్కడ ఉండడం చూశాడు. ఆ వృద్ధులు పిల్లలట, ఆమె యువతి అంటే తల్లి యువతి, పిల్లలు వృద్ధులు. ఏమిటిది అన్నాడు ఆయన. ఎవరమ్మా మీరు అంటే, నువ్వు మహర్షివి కనుక నీకు కనిపించావు, నేను భక్తిని, ఈ 2 జ్ఞాన వైరాగ్యాలు అన్నాడు. జ్ఞాన వైరాగ్యాలు వృద్ధులు, భక్తి ఏమో యువతి. ఏంటి తల్లి యువతి పిల్లలు వృద్ధులు ఏంటి అని అడిగితే, నేను వృద్ధురాలుగానే తిరిగాను ఇంతవరకు. 3 వృద్ధులు అయిపోయాం కలియుగంలో. 3 భక్తి జ్ఞాన వైరాగ్యములు 3 వృద్ధములు అయిపోయాయి. కానీ బృందావన క్షేత్రంలో అడుగు పెట్టాక నాకు యవ్వనం వచ్చింది కానీ వీలాగే ఉన్నాయి, ఏం చేయమంటావు? అయితే నాకు యవ్వనం వచ్చింది కానీ వీళ్ళిద్దరూ వృద్ధాప్యంలో ఉంటే నాకు సంతోషం లేదు అంటే అర్థం ఏంటి? జ్ఞాన వైరాగ్యాలు లేకపోతే భక్తి పుష్టిగా తుష్టిగా ఉండదు. అది దానిలో సంకేతం ఇక్కడ. మరి ఏం చేయాలి? వాళ్ళు కూడా యువకులైపోవాలి. జ్ఞాన వైరాగ్యాలతో ఉన్న భక్తి అసలైన భక్తి. జాగ్రత్త విన్నాం కదా. అంతేగాని విష్ణు అంటే చాలా ఇష్టం అండి, కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి, కానీ వైరాగ్యం ఉండదు, జ్ఞానం ఉండదు, మోహం ఉండదు. ఏం లాభం అండి ఇక్కడ? కనుక జ్ఞాన వైరాగ్యాలు లేని భక్తి ఒట్టిదే, వ్యర్థమైనదే. కానీ 3ంటికి బలం ఇవ్వాలంటే ఏం చేయాలి? కలియుగంలో నీ వల్ల కాదయ్యా అన్నారు. అందరూ కూడా చేతులు ఎత్తేశారు. కలియుగంలో ఎవరి వల్ల కాదుట. అప్పుడు భాగవతం వల్లనే జరుగుతుంది అని భాగవతం అనే ఒక మార్గం చూపించారు. అక్కడేమో శ్రీ విద్య అన్నారు, ఇక్కడ ఇది చూపించారు. చిత్రం ఏంటంటే బ్రహ్మాండ పురాణంలో మరొక చోటకు వెళుతూ ఉంటే ఈ కలిపురుషుడు విజృంభణని చూస్తూ బ్రహ్మదేవుడు తట్టుకోలేకపోతుంటే ఏం చేస్తాం కాలం. కానీ మరి దీని నుంచి ఎలా పోతుందంటే దత్త మహానుభావుడు యొక్క అనుగ్రహంలో పోతుందని అక్కడ చెప్పాడు. మనం చెప్పుకున్నాం దత్త చరిత్రలో. ఇలా పురాణంలో ప్రతి చోట కలిబాధ పోగొట్టడం కోసమే చెప్తున్నాను అన్నాడు. ప్రతి పురాణంలో, అన్ని పురాణాల కలి లక్షణాలు ఒకటే, కలిబాధ పోవాలని ప్రయోజనం ఒకటే, చెప్పిన కథలు వేరు. మరి ఏమిటండి మార్గము అంటే ఒక్కటే అందరూ చూపిస్తున్నారంటే, ఇంత కలిలో కూడా భగవంతుని మర్చిపోకుండా ఆయన నామస్మరణ చేస్తూ ఆయన్ని ఆరాధన చేస్తూ ఉంటే క్రమంగా నీకు తప్పకుండా కలిబాధ నుంచి బయటపడతావని అభయాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. అదే కలి గురించి చెప్తా. అన్ని పురాణములు ఆ పరమాత్మను ఆశ్రయించు, పరమాత్మను లలితగా ఆశ్రయించు, విష్ణువుగా ఆశ్రయించు, శివుడిగా ఆశ్రయించు, రాముడిగా ఆశ్రయించు, కృష్ణుడిగా ఆశ్రయించు, దత్తుడిగా ఆశ్రయించు, ఏమైనా భగవంతుని స్మరించు. ఒకటే మాట. భగవంతుడు అంటే ఎవరండి? విష్ణువా శివుడా అన్నారు, కొట్టుకున్నారా? ఇంకా కలి బాగా ఉందని అర్థం. ఇక్కడ తెలుసుకుంటే చాలు. ఇక్కడ అంటే మనకి ఋషులు ఎంత చక్కగా ప్రతి పురాణముల్లోనూ చెప్తున్నది ఒక సులభమైన మార్గం చెప్పారు ఇక్కడ. అంతేకాదు కలిలో ధర్మం గురించి నిరంతరం శ్రవణం చేయి. అది జీవుడి చిత్త సంస్కారానికి అంటుతుంది. ఈ శరీరం పోయినా, బుద్ధితో చేయలేకపోయినా అది తర్వాత నిన్ను తప్పకుండా తరింపజేస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఇది కూడా గొప్ప విషయం ఇక్కడ. అందుకే పురాణ శ్రవణం కూడా కలిదోషాలు పోగొట్టడంలో పనికొస్తుంది. ఇవన్నీ పరిష్కారాలు కూడా మనకి చెప్తూ కలి లక్షణాలు చాలా వివరించారు ఇక్కడ.
ఇందులో కల్కి గురించి ప్రస్తావన చేస్తూ చెప్పిన కలి లక్షణాలు మనం చెప్పుకోబోతున్నాం. కొన్ని చోట్ల కల్కి ప్రస్తావన చేయకుండానే కలి లక్షణాలు చెప్తూ దాని నుంచి బయటపడే ఉపాయాలు చెప్తూ చివరికి అక్కడ మళ్ళీ కల్కి గురించి చెప్తారు. ప్రతి పురాణంలో కల్కి ప్రస్తావన ఉన్నది. అయితే మనం విష్ణువు దశావతారాల్లో కల్కి అంటాం, కానీ విష్ణువు 22 అవతారాలు ఒక చోట, 25 అవతారాలు ఒక చోట భాగవతంలో చెప్పాడు. అందులో కూడా కల్కి గురించి చెప్పారు ఇక్కడ. అంటే వాటిల్లో చెప్పబడుతుంది. దశావతారముల పద్ధతి భాగవతంలో లేదు, విష్ణు పురాణం లేదు, మరికొన్ని పురాణాల్లో ఉంది. అలాగే విష్ణు పురాణంలో కూడా స్వామి అవతారములు చెప్తూ కల్కి అవతారం రాబోతోందని విష్ణు పురాణంలో చెప్పారు. విష్ణు ధర్మోత్తర పురాణంలో ఉన్నది, పద్మపురాణంలో ఉన్నది, ఇంకా ప్రత్యేకించి మనకి భవిష్య మహాపురాణంలో ఉన్నది. భవిష్య మహాపురాణం చాలా ఆశ్చర్యకరమైన పురాణం అండి. భవిష్యత్తుకు సంబంధించిన పురాణం భవిష్య పురాణం. ఇది కూడా అష్టాదశ మహాపురాణాల్లో ఒకటి కనుక ప్రమాణమే. మనకి 18 మహాపురాణాలు చాలామందికి తెలుసు కదా. అందులో భాగవతము, భవిష్యత్ పురాణము ఈ రెండు కూడాను మనకు ప్రమాణములుగానే చెప్తున్నాడు ఇక్కడ. ఈ భవిష్య పురాణంలో కల్కి గురించి ఉంది. అదేమిటో చూద్దామంటే భవిష్య పురాణం ఒక ఆశ్చర్యకరమైనది. భవిష్య పురాణంలో పర్వాలు మొత్తం 4 పర్వాలు ఉన్నాయి. బ్రహ్మ పర్వం, మధ్యమ పర్వం, ప్రతిసర్గ పర్వం, ఉత్తర పర్వం అని కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయండి. అద్భుతమైన విధాలు కనబడతాయి. ఈ కలి నుంచి బయటపడడానికి కావలసిన ఉపాయాలు ఎన్ని చెప్పాడో అక్కడ. అనేక వ్రతాలు ఉన్నాయి. అందులో మనకి దుర్గాదేవిని ఆరాధించి అష్టమి వ్రతం, నవమి వ్రతం, శరన్నవరాత్రి వ్రతాలు, ఎక్కువ వ్రతాలు ఎక్కువ వస్తాయి భవిష్య పురాణంలోని. ఆశ్చర్యకరం. ఈ మాసాల్లో చేయవలసిన వ్రతములు, సంకష్టర చతుర్థి వ్రతము, దూర్వాలతో ఆరాధించవలసిన పద్ధతి, విష్ణువుని తులసి దళాలతో ఆరాధించవలసిన పద్ధతి, శివపూజా విధానము, ఈ వ్రతాలు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. అంతేకాదు ఉపాసనా మార్గములు చాలా ఉన్నాయి. దీనికి తోడు వేదాంత విద్య కూడా చాలా చెప్పాడు. ప్రతి పురాణం వేదాంత విద్యతోనే పరిపూర్ణం అవుతుంది ఇక్కడ. అవన్నీ చెప్తాడు. ముఖ్యంగా సూర్య సంబంధమైన ఉపాసనా రహస్యాలు చాలా చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎవడు కాదనలేడు కదా. కనుక ఆయన్ని ఎలా ఆరాధన చేసి తరించవచ్చు అనే అద్భుతమైన విషయములు ఈ భవిష్య పురాణంలో కనబడతాయి. అందులో మళ్ళీ కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లుగా 7 అధ్యాయాల ఆదిత్య హృదయం ఉంది. అద్భుతమైన అంశములు ఉన్నాయి. అయితే ఇవి జాగ్రత్తగా మనం చదివి వేదాల్లో వినబడుతున్నటువంటి అరుణపృష్ఠ ఇత్యాది విషయాలతో అనుసంధానం చేస్తే అనేకములు వాటికి కనబడుతుంటాయి. దీన్ని బట్టి ఇతిహాస పురాణములు వేదాన్ని వ్యాప్తి చేయడానికి, విస్తరించడానికి వచ్చే అన్నమాట సరిపోతుంది. అందుకే ఇతిహాస పురాణాభ్యాం వేదార్థం ఉపబ్రహ్మయేత్, వేదం సముపబ్రహ్మయేత్ రెండు పాఠాంతరాలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ. వేదార్థం చెప్పడానికి ఇతిహాస పురాణాలు వచ్చాయి. అలాగే మనకి అద్భుతమైన గ్రంథాలు భవిష్య పురాణాలు కనబడుతున్నాయి. అందులో కల్కి గురించి, కలి గురించి ఉంది. అయితే ఈ మధ్య భాగంలో కొంత భాగం మాత్రము ప్రతిసర్గ పర్వంలో కొన్ని శ్లోకాలు ఎలా కనబడుతున్నాయంటే కొంచెం నమ్మశక్యంగా లేవు. అదేమిటంటే అక్బర్ అనేవాడు వస్తాడని, తైమూర్ లంగ్ వస్తాడని, ఔరంగజేబ్ వస్తాడని, చైతన్య మహాప్రభు వస్తాడని, ఆదిశంకరాచార్య వస్తాడని, మధ్వాచార్య వస్తాడని, రామానుజాచార్య వస్తాడని అన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే పురాణములు ఏవి చెప్పినా సత్యమని నమ్మేసేవాళ్ళు భవిష్య పురాణం కనుక రాబోయేవి కూడా చెప్పిందని ఏం బాగుంది కదా అని అంటే, ఇప్పుడు మోడీ గారు వస్తారని, మరొక దుర్మార్గుడెవడో దేశాన్ని ముక్కలు చేయడానికి ఒక చోట కూర్చుని ఉంటాడని, అవి లేవే అంటే ఇక్కడ మనం చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. నేను అకాడమిక్గా చెప్తున్నాను ఇక్కడ, కేవలం కాలక్షేపం కోసం కూర్చునే వాళ్ళకి మాత్రమే కాకుండా ఒక పరిశీలనాత్మక దృష్టితో ఋషివాంగ్మయం పరిశీలించాలని సీరియస్నెస్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను కనుక, అలాంటి వాళ్ళు 2-3కి మించి ఉండరని తెలుసు కూడా చెప్తున్న విషయం ఏంటంటే, సీరియస్గా వినే వాళ్ళ కోసం చెప్తున్నది ఏంటంటే, పురాణముల్లో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్న మాట వాస్తవమే, అందులో సందేహం లేదు ఇక్కడ. అందుకే అక్బరు ఆయన పూర్వజన్మ వృత్తాంతం, ఔరంగజేబుకు పూర్వజన్మ వృత్తాంతం, ఔరంగజేబు పూర్వజన్మలో చాలా మంచివాడని, ఒక్క తప్పు చేశాడని, ఆ పాపం చేతి ఇప్పుడు పుట్టాడని, అందుకే ఆలయాలు ధ్వంసం చేశాడని ఒక కథ పురాణంలో ఉంది. కానీ ఇలాంటి పురాణాలు ఏవి వ్యాసప్రోక్తములు కావు, వీటిని ప్రక్షిప్తములను తెలుసుకోవాలి, ఇందులో సందేహం లేదు. పురాణంలో చెప్పినంత ప్రతిదీ నెత్తికెక్కించుకోవడమే. మీరే చెప్పారు కనుక పురాణంలో అక్కడ చెప్పింది ప్రక్షిప్తను ఒక్కడు ఇంక తీసేస్తూ వెళ్ళాడు, అది కూడా వచ్చింది. ఇది ప్రక్షిప్తమని తీసేస్తే ఇంకా అన్ని ప్రక్షిప్తాలు తీసేశారు వీళ్ళే ప్రక్షిప్తాలు అనుకుని. ఒక ఆయన వచ్చి రామాయణంలో బాలకాండలో విష్ణువు రాముడి పుట్టడం ప్రక్షిప్తం అన్నాడు, యుద్ధకాండలో రాముడు విష్ణువు అని చెప్పిన ప్రక్షిప్తం అన్నాడు. ఎందుకంటే ప్రక్షిప్తం మాట దొరికింది కదా. ఆదిత్యోదయం ప్రక్షిప్తం అన్నాడు మరొక ఆయన. ఇక మహాభారతానికి వస్తే అందులో శివమహిమ చెప్పినవన్నీ ప్రక్షిప్తాలట, విష్ణు మహిమ చెప్పిన మాత్రం గొప్ప వేట అని. అంటే విష్ణువు గురించి చెప్పినవన్నీ ప్రక్షిప్తాలు, శివుడి గురించి చెప్పిన గొప్ప అంటాడు వీడు. కానీ ప్రక్షిప్తం అని తీసి పారేస్తే ఎవడికి నచ్చనిది లేదా వాడికి నచ్చనట్టు అనిపించి తీసి పారేస్తే ఏది మిగలదట ఇక్కడ. ఎలాగ ప్రక్షిప్తాన్ని పోల్చుకోవాలి ఇప్పుడు, అది కూడా పద్ధతి.
కనుక అన్నీ తీసేసుకొని యాక్సెప్ట్ చేయండి అనేటంత దుర్మార్గము పనికిరాదు, ప్రక్షిప్తాలు అనే దుర్మార్గము పనికిరాదు. అందుకే కాంచీ యతీంద్ర శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్పిన విషయం ఏంటంటే, ఏవి ఇప్పుడు ప్రక్షిప్తాలని అనిపిస్తున్నాయో వాటితో సహా పురాణ విద్యను రక్షించుకోండి అని చెప్పాడు. ఇది ముఖ్యమైనటువంటి కాపాడండి. ఇవాళ నువ్వు అన్వయించుకోలేకపోవచ్చు, రేపు మరో గొప్ప తరం వస్తుంది, అన్వయించగలిగే మేధస్సుతో వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్వయిస్తారు. అప్పుడు విజ్ఞాన శాస్త్రం ఇంకా పెరుగుతుంది. అందుకే విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ ఒకప్పుడు పురాణముల్లో చెప్పిన నిజమని ఇప్పుడు నమ్ముతున్నారు. ఒకడే సూర్యుడున్నాడు అని ఇతర మతాలు చెప్తున్న సమయంలో అనేక లెక్కలేని సూర్యులు ఉన్నారని వేదం పురాణం చెప్తూ ఉంటే నమ్మము అన్నారు. అది నిజమే అని ఇప్పుడు రుజువైంది. అది రుజువయ్యి కొన్ని వందల సంవత్సరాలు అయింది. అనేక సూర్యుల గురించి ప్రస్తావన యుగాల నుంచి వేదములు చెప్తున్నాయి. ఇప్పుడు ఇది రుజువైంది. అందుకే ప్రక్షిప్తాలతో సహా రక్షించుకోవాల్సినదే, ఇందు సందేహం లేదు. అయితే మరి అక్బరు, తైమూర్లంగు, ఔరంగజేబు, ఆఖరికి చైతన్య మహాప్రభు, శంకరాచార్య, రామానుజాచార్య, భవిష్య పురాణంలో అయితే శంకరాచార్య పాపం వణికిపోతుంటాడు రామానుజాచార్య దగ్గర. అంటే ఆ ప్రక్షిప్తం చేసిన వాడు కూడా అలాంటి వాడు మనకు తెలిసిపోయింది ఇక్కడ. అంటే మరి ఇక్కడ ఏమన్నా అలా అర్థం చేసుకోవాలి అంటే అక్కడ నువ్వు మరొక కొలబద్ద తీసుకో అన్నాడు. దానికి మన శాస్త్రమే అద్భుతంగా చెప్పిస్తాను, నేనేం అన్వయించక్కర్లేదు. ప్రమాణం వేదం ఉంది ఇక్కడ. వేదం చెప్పినంత మేరకే స్మృతి పురాణం ప్రమాణం. వేద విరుద్ధమైనవేవి కనబడ్డా అవి స్మృతి పురాణాల్లో కనబడినప్పటికీ ప్రమాణంగా తీసుకోకు అని చెప్పింది. ఇది పెద్దగా తెలుసుకోవాల్సింది ఇక్కడ. అక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే ఇతర పురాణములన్నీ పరిశీలించుతూ జాగ్రత్తగా పురాణ ప్రక్రియను అర్థం చేసుకుని వస్తూ ఉంటే వ్యాసుడు అందులో అద్భుతమైన వాక్యాలు చెప్తాడు. మనం క్షుణ్ణంగా చూడాలండి. కథాదృష్టితో, కొంత కునుకుతో, కొంత ఇన్సిడెంట్లతో, కొంత కథల్లో రంజైన భాగాలు చూడహా అని విని అలాంటి వాళ్ళకి కాదు. కథలో వాక్యాలని, ఋషి చెప్పిన వాక్యాలను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వారు మాత్రమే ఏది ప్రక్షిప్తమో ఏది సహజంగా ఉన్నదో పోల్చగలరు. అంటే వాడు బహుశాస్త్రములతో పరిచయం ఉండాలి, సమన్వయించగలిగేటువంటి శక్తి ఉండాలి. అటువంటి వాడు నిర్ణయించాలి ఇది ప్రక్షిప్తమని. ఇక్కడ అలా నిర్ణయిస్తే చాలా మనకు తెలిసిపోతాయి. అంతేగాని ఒక కాలంలో పొసగిన ధర్మము మరొక కాలంలో పొసగదు. పైగా వినడానికి కూడా జుగుప్సగా ఉంటుంది. ఒక కాలం నాటి ధర్మము మరొక కాలంలో జుగుప్సగా అనిపిస్తుంది, కానీ ఆ కాలంలో జుగుప్స కాదు. మనకిప్పుడు జుగుప్స అనిపించింది కదా అని చెప్పి అది ధర్మమే కాదు అనరాదు, అది ధర్మమని ఆచరించకూడదు. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. దీనికి మనువే ధర్మశాస్త్రంలో గొప్పగా చెప్పాడు. ఒకప్పుడు గొప్ప ధర్మమైన అనేక మంది చేత ఒక కాలంలో అది పరిహరింపబడినప్పుడు దాన్ని ధర్మంగా స్వీకరించరాదు అన్నాడు. బహుశా ఇంత విశాల హృదయం సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుందండి. ఇవన్నీ ఇంతవరకు కల్కి కథ రాలేదనుకోవద్దు. అసలు గ్రంథాలను ఎలా పరిశీలించాలి, అసలు కల్కిని ఆవిష్కరింపజేసుకోవాలన్నా, కలిని అర్థం చేసుకోవాలన్నా, ఇది కలి లక్షణాలు చెప్తూ ఎవడికి వాడు 3 లక్షణాలు పెట్టేశాడు తర్వాత పురాణాలు. అది కూడా ప్రమాదమే. అసలు కలి లక్షణాలు పట్టుకోవడం కూడా కష్టమైపోయింది ఇక్కడ. అది జాగ్రత్తగా చూస్తే ఈ ప్రక్షిప్తాలు భవిష్య మహాపురాణంలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయి. భవిష్య పురాణం, పద్మపురాణం, స్కాంద పురాణంలో అనేక ప్రక్షిప్తాలు పెట్టేశారండి ఇక్కడ. కానీ ఏది తెలిసిపోతే స్కాందాలు ఉందని చెప్పి వచ్చాను, నీకు తోచిన కథ చెప్పేసి స్కాందాలు ఉందని చెప్పి వచ్చాను. హాస్యం కూడా కొంతకాలం పండిత లోకంలో ఉండేది ఇక్కడ. అంటూ ఉన్నాయి నిజంగా. అలాగని చెప్పి అన్నీ పరిహరించడానికి లేదు. అక్కడ మనం చూసుకోవాల్సినది ఆ వేదము చెప్పిన అంశం తీసుకుంటూ ఏ ప్రయోజనంతో దేన్ని చెప్పారో చూసుకోవాలి. ఇక్కడ వ్రతాలు, నోములు ఉన్నాయి, ఇలాంటి వేదాల్లో కనబడవు. కాబట్టి ఇవన్నీ ప్రక్షిప్తాలు అనడానికి లేదు. ఎందుకంటే అక్కడ వేదంలో అనేక సంకేతాలతో యాగాల్లో చెప్పిన అంశములు సామాన్యుల చేత కూడా పాటించడం కోసమని ఋషులు వ్రతాలు, నోముల్లో తీసుకొచ్చారు ఇక్కడ. అది మనం చూడడానికి మన సామాన్యంగా అనిపించవచ్చు, కానీ సామాన్యులైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం తీసుకొచ్చాడు. వాళ్ళని కూడా తరింపజేయడం కోసం అక్కడిని తీసుకొచ్చాడు. ఆ ఏకసూత్రం పట్టుకోగలగాలి, అన్వయించుకోగలగాలి. అంతేగా నేను గొప్ప జ్ఞాని అయిపోయాను కనుక ఈ పురాణ కథ అంతా ఆ మధ్యవరి సత్యనామృతాన్ని విమర్శించారు. అలాంటి కథ ఎక్కడ ఉంటుందా? సత్యనారాయణ స్వామి ఏంటండి, వ్రతం చేయనంత మాత్రాన్ని ప్రసాదం తీసుకోరంత శపించేస్తాడు, ఏం దేవుడండి, అవును కదా అని వీడు వెక్కిరించడం. సత్యనామృతం నీకు అర్థమైందా? సత్యనారాయణ వ్రతం ఒక్కడ అర్థం చేసుకుంటే మొత్తం విశ్వరహస్యమంతా అందులో ఉన్నదే, అద్భుతమైన విజ్ఞానమే. నీ కథ నచ్చకపోతే కథ చదవడం మాని సత్యనారాయణ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. లేదా కథలో ఉన్న ఆంతర్యం తెలుసుకోవాలంటే పండితుడి దగ్గర వటం వేసి కూర్చొని నేర్చుకో. బోల్డ్ అని రహస్యాలు ఉన్నాయి అందులో. అందుకే అందులో ఎందుకు చెప్తున్నాడు కథ అందులోనే రాశాడు. శ్రద్ధోత్పాదనార్థంచ అన్నాడు. ఇక్కడ చేసేవాడికి శ్రద్ధ కలగడం కోసమని వాడికి అర్థమయ్యే భాషలో చెప్పారు. అక్కడ ఇచ్చిన మాట కట్టుబడకపోతే దుష్ఫలితం అనుభవించక తప్పదు. అది అక్కడ
ఇచ్చిన మాటకు కట్టుబడ్డమే సత్యం. సత్యం తప్పితే సత్యమే దెబ్బతీస్తుంది. ఆ సత్యమే నారాయణుడు దెబ్బతీశాడు చెప్పడానికి ఒక సంకేతించాడు అక్కడది ఇక్కడ. అయితే ఇవాళ ఫలితం వెంటనే ఎందుకు చూపించారంటే నీకు వ్రతం చేసి ప్రసాదం పూర్తయ్యే లోపల ఫలికి కూడా చెప్పేయాలని అప్పుడే చెప్పాడు ఇక్కడ. ఫలితం తర్వాత కూడా రావచ్చు. అంటే సత్యం యొక్క స్వరూపం చెప్పడం కోసం, సామాన్యుడికి కూడా నిష్ఠ కలిగించడం కోసం చెప్పాడు. ఎందుకంటే అందరూ వివేక వైరాగ్యాలతో జ్ఞానంతో ఉండరు. అంతేకాదు జ్ఞానులు కూడా అన్ని సమయాల్లో వివేక వైరాగ్యాలతో ఉండరు. ఇవన్నీ ఆలోచించవలసిన అంశములండి. మహాపండితులు వివేకవంతులు కూడా అన్ని సమయాల్లో జ్ఞానులు కాదు. ప్రవచన దగ్గర కూర్చుని మాత్రం జ్ఞానుల్లో వింటూ ఉంటారు. ఇక్కడ ఇది అయిన తర్వాత ఉంటుంది వాళ్ళు మళ్ళీ మామూలే. అందుకే అందరూ జ్ఞాన వైరాగ్య సంపన్నులు కారు, మహాపండితులు కూడా అన్ని సమయాల్లో వివేకవంతులు కారు కూడా తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనసు చాలా చిత్రమైన దినిసండి. అంత జ్ఞానివి కదా, ఎందుకు అలా ప్రవర్తించావు, అదే నాకు తెలియట్లేదు అంటాడు వాడు. నిజంగా జ్ఞాని అయితే ఒప్పుకుంటాడు. కనుక ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే పురాణముల పైన ఒక ఆలోచన కోసం అని చెప్పడం జరుగుతుంది అక్కడ. ఇలాంటి మానవ మనస్తత్వాన్ని మొత్తం మథనం చేసి వ్యాస భగవాన్ని వంటివారు వ్రాసి ఉండొచ్చు. కనుక వ్యాసుడే చెప్పాడా లేదా వ్యాసుడు వంటివారు చెప్పారా అయి ఉండొచ్చు. కానీ శాస్త్ర విరుద్ధం వేద విరుద్ధం కానంతవరకు, ప్రజల్లో ధర్మాన్ని ప్రేరేపించేంత వరకు పురాణముల ప్రతి అంశం శిరస్సునెత్తుకోవలసినదే. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇలా అన్వయించుకుంటూ వెళ్ళాలి. కనుక ఈ ప్రక్షిప్తాలు పక్కన పెట్టిద్దాం. కానీ భవిష్య పురాణంలో చాలా అద్భుతమైన అంశం ఏం చెప్తాడంటే చాలా ఔచిత్యంతో ఉన్నది. కనుక మనకంటూ యుక్తి ఉండాలి కదా. ఆదిశంకరులు అందుకే అన్నారు, ఒకవైపు శాస్త్రము, రెండు వైపుని యుక్తి, రెండు కలిపి చూసుకున్నాడు ఇక్కడ. కేవలం యుక్తితో చూడకు, పాడైపోతావు. శాస్త్రాన్ని సమన్వయించడం చేతనవ్వాలి. కనుక శృతిమతస్తర్కోనుసంధీయతాం అని చెప్పాడు ఇక్కడ. శాస్త్రంతో అన్వయించుకుంటే జాగ్రత్తగా తెలుస్తుందండి. అలా అన్వయించుకుని జాగ్రత్త పడిన అంశములే ఇక్కడ చెప్పబడుతున్నాయి. అంతేకాదు ఈ కాలంలో ఎలా చెప్తే క్షేమంగా ప్రవచనం ముగించి ఇంటికి వెళ్ళవచ్చో అలా చెప్తున్నాం అక్కడ. అన్నీ ఉన్నాయి. లేకపోతే ఏదో ఒక మాట ఇందులో చెప్తే అది పట్టుకుని దాన్ని 10 సార్లు ప్లే చేసి వైరల్ చేసి పొలోమన గ్రూప్ వచ్చి దాడులు చేసి క్షమాపణ చెప్పే వరకు వదలము అని ఇళ్ల ముందు బైఠాయించే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి ఇక్కడ. అది కూడా ఉన్నది ఇక్కడ. ఏం చెప్తే ఏమొస్తుందో. అందుకే అన్బయాస్గా వినడం కూడా నేర్చుకోవాలండి. చెప్పేవాడు ఎలాగైతే నిష్పక్షపాతంగా చెప్తాడో వినేవాడు కూడా అలాగే వినాలి శాస్త్రం మీద ప్రమాణంతో. ఎందుకంటే ఋషికి ఒకరిపై పక్షపాతం ఉండదు తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఈ మానవులు చేసుకునే విభాగాలకు అతీతులు. వాళ్ళు ప్లేన్ వేరు, వాళ్ళ భూమిక వేరు, వాళ్ళ దృష్టి వేరు. వారి సమాధి స్థితిలో సత్యాన్ని చూస్తారు. వాళ్ళ దృష్టి వేరు. అందుకే వాళ్ళు చెప్పేదంతా కూడా లోకక్షేమం కోసం చెప్తారు. అయితే వాళ్ళ దృష్టితో చూస్తారు, కానీ మన దృష్టికి ఏది అవసరం అది చెప్తారు. తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని వాళ్ళు సమాధి స్థితికి వెళ్ళి ఏది లేదు అంతా ఒకటే అంటే మనం ఆ స్థితిలో లేని వాళ్ళం. అందుకే మన స్థితిని గుర్తించుకుంటూ వాళ్ళ స్థితిలో సత్యాన్ని దర్శిస్తూ బోధిస్తారండి ఋషి. అది గొప్ప విషయం. అందుకే ఎవరికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమో చెప్తారు మహానుభావులు ఇక్కడ. వాళ్ళ ఋషులు ఎన్ని అంశములు ఇచ్చారో. ఎందుకంటే ఈ కలి గురించి వెతుక్కోవడం అనే ప్రయత్నం చేసినప్పుడు, అంత వెతుక్కోవడం ఎందుకంటే కనబడుతూ ఉంటే అన్నాడు ఒక ఆయన, పురాణాల్లో వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కలి గురించి ఏం చెప్దామని వెతికితే ఎన్ని విషయాలు బయటపడ్డాయో. ఎన్నో అబద్ధాలు పుస్తకాల్లోకి వచ్చేసే అనే విషయం కూడా బయటపడింది ఇక్కడ. అది అక్బర్లు, తైమూర్లంగులు, ఔరంగజేబులు, చైతన్య మహాప్రభులు అందరూ పక్కకు తీసేద్దాం. కానీ ఒక అద్భుతమైన విషయం మాత్రం చూపిస్తున్నాడండి. కలి ప్రారంభమైన దగ్గర నుంచి భవిష్య పురాణంలో అందమైన అంశం ఏంటంటే 4 చరణముల్లో ఎలా, చరణం అంటే పాదాలు, 4 భాగాలకు విభాగం చేస్తే కాలాన్ని ఒక్కొక్క భాగంలో ఎలా ఎలా క్షీణిస్తూ వస్తుందో అది చెప్పాడు ఇక్కడ. అక్కడ ఒక మంచి మాట చెప్తారు ఏంటంటే, ఎప్పుడో చిట్ట చివరికి వచ్చినప్పుడు భయంకరమైన కాలం వస్తుంది కలియుగాంతంలో. అప్పుడు ఊహించడానికి లేదు. అందుకే ఆ సమయంలో పుట్టించకుండా చెయ్యవయ్యా అని మనం ఇప్పుడు సాధన చేసుకోవాలని చెప్పుకోండి ఇక్కడ. ఇక్కడ భయంకరమైన ఆఖరి పాదం ఇంకా భయంకరంగా ఉంటుంది. ప్రథమ పాదం కొంత పర్వాలేదు, మనం ఉన్న దానిలో అది ఒకటి తెలుసుకోవాలి. కలియుగే ప్రథమ పాదే. కొంతమంది తొందరపడిపోయి అప్పుడే కలియుగాంతం వేరే లెక్కలు కట్టారు. అదే 4,32,000 సంవత్సరాలు అని చెప్తున్నాడు. ఇప్పుడు 5,125వ సంవత్సరం అంటే ఇంకెంత ఉందండి. అంటే మనంత భయపడిపోనక్కర్లేదనమాట. కానీ చిత్రం ఏంటంటే అందులో మాట చెప్తాడు, ప్రథమ పాదం అంటే బాగానే ఉంటుందన్నమాట కాదు, ఇది కూడా భయంకరంగా ఉండేది. కానీ ఎంటర్ అవుతుందో గురించి భయంకరమే. అందుకే కృష్ణ పరమాత్మ నిర్యాణం చెందిన తర్వాత పాండవుల్లో ధర్మరాజు పోలుస్తాడు. కలి చుట్టూ వచ్చేసాడు, దేశమంతా ఆక్రమించాడు, ప్రపంచం చుట్టూ వచ్చేసాడు, మనుషుల్లో వచ్చేసాడు, మనలోకి కూడా వచ్చాడు అన్నాడు. పోల్చుకున్నాడు ఇక్కడ.
అందుకే ఇంకా మనం ఉండకూడదయ్యా, వెళ్ళిపోదాం అని నిర్ణయించుకుని పరీక్షణ్ మహారాజు పట్టాభిషేకం చేసి వెళ్ళిపోయారు. అంటే కలి అప్పుడు ప్రవేశించేశాడు. ఎప్పుడు ప్రవేశించారంటే కృష్ణ పరమాత్మ ఉండగానే యుగం స్టార్ట్ అయిపోయింది, కానీ కలి రాలే, ప్రభావం రాలేదు. ఎందుకంటే కృష్ణుడి పాదం ఉంది భూమి మీద. ఆయన పాదం తీసేసిన వెంటనే కలప్పుడు ప్రభావం చూపించాడు అని చూపించారు. ఇక్కడ దేనిలో వస్తుంది? భాగవతంలో మనకి అంశం వస్తుంది. చిత్రం భారతంలో కూడా ఈ ప్రస్తావన మనకు కనబడుతుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ నిర్యాణం తర్వాతే కలిని గుర్తించడం జరిగిందండి. ఇక్కడ ఆ గుర్తించిన తర్వాత ఈ కాలాన్ని మార్చే శక్తి నాకు లేదు, నేను చేయాల్సింది చేశాను, ఈ జీవుడి కర్తవ్యం అయిపోయింది ఇక్కడ, కనుక ఇంక వెళ్ళిపోవడమే మంచిది. అలాగని పారిపోవడం కాదు, తన తర్వాత ధర్మాన్ని పరీక్షణ్ మహారాజుకు అప్పచెప్పి క్షత్రియోచితమైన వానప్రస్థాన్ని స్వీకరిస్తూ వానప్రస్థం కానీ పై దశ మహాప్రస్థాన దీక్ష సామాన్యం కాదు. అది తెలియాలంటే మన భారతంలోకి వెళ్ళాలి. మహాప్రస్థాన దీక్ష అంటే సామాన్యం కాదండి. వాళ్ళందరూ కలిసి హిమాలయాల్లో గెలిపారు, ఒకడు పడిపోయాడు, ఏదో అనుకుంటాం. మహాప్రస్థాన దీక్ష సామాన్యం కాదు, దానికి పెద్ద క్రతువు చేస్తారు, శరీర త్యాగానికి సిద్ధపడిపోతారు. చాలా అద్భుతమైన కఠోరమైన దీక్ష అది, సామాన్యుడు చేయలేరు. అది దాన్ని పట్టించారు పాండవులు. సామాన్యమైన అంశం కాదు. ఇక్కడ కలి వచ్చేసాడు. కృష్ణుడు మసలిన పుణ్యకాలం చూసిన వాళ్ళకి కృష్ణుడు లేని కాలం చూడగలమా? పైగా కృష్ణుడు వల్ల వచ్చారు, కృష్ణుడి కోసం వచ్చారు, కృష్ణుడితో ఉన్నారు, చాలు. ఇప్పుడు వాళ్ళు పని పూర్తి చేసుకున్నారు, వెళ్ళిన పద్ధతి. అక్కడే కలిని గుర్తించారు వాళ్ళు అక్కడ. ఆ తర్వాత కలిలో ఎంత భయంకరమైన లేచ్ఛాక్రాంతములు జరుగుతాయో వర్ణించాడు ఇక్కడ. చాలా అలాంటి విషయంలో భవిష్య పురాణం చాలా బాగా చెప్పింది. ఇక్కడ పేరే భవిష్య కనుక జరుగుతుందని చెప్పింది, అంగీకరించాల్సింది. ఇక్కడ వాళ్ళు పెట్టిన అక్బర్లు తైరుమూలంగులు పక్కన తీసేసి ఈ మాత్రం అంగీకరించవలసింది. ఆ సమయంలో కూడా కొందరు మహాత్ములు అవతరిస్తారు, ఈ కలి ప్రభావం నుంచి కాపాడుతూ ఉంటారు అన్న మాట చూపించాడు. అది మనం ప్రథమ పాదంలో బాగా గమనించుకోవాల్సిన అంశం. వాళ్ళు కాపాడుతుంటారు. ఎంత కాని కాలంలో కూడా ధర్మాన్ని కాపాడడానికి మహాత్ములు వస్తూనే ఉంటారు. అది గొప్ప ధైర్యం ఇస్తాడు. దేన్ని? ధర్మాన్ని కాపాడడానికి వస్తారు ఇక్కడ. ఎందుకంటే ధర్మం మనల్ని కాపాడుతుంది కనుక ధర్మాన్ని కాపాడుతారు. తద్వారా మనం కాపాడబడాలని ఎప్పటికప్పుడు ఆ ప్రభావం వచ్చినప్పుడు ఒక మహాత్ముడు వస్తాడు. అందుకే చరిత్ర చదువుతూ ఉండాలండి, చరిత్ర చదువుతూ ఉండాలి. పురాణాలు చరిత్రకు ఆధారాలు ఇస్తాయి. అది జాగ్రత్తగా తీసుకుంటే దాన్ని మనం ఇప్పుడు అన్వయించుకోవాలి. మనం అధునాతన చరిత్ర లేదా మనకు హిస్టరీ గతించిన చరిత్ర ఒక్కసారి చూస్తే పురాణములు చెప్పిన ప్రకారంగా ఒక భయంకరమైన కాలం వచ్చినప్పుడు ఒక మహాత్ములు ఆవిర్భవించి ఏ విధంగా ఆ కలిదోషాన్ని పోగొడతారు, ఆ ధర్మవిరుద్ధంశమును తొలగిస్తారు అని చెప్పేటప్పుడు ఒక ఆదిశంకరులు, ఒక తులసీదాసు ఇలాంటి వాళ్ళని మనం చూసినప్పుడు తప్పకుండా వాళ్ళ కాలంలో ఎలా ఉండేది వాతావరణం పరిశీలిస్తే కలి విజృంభణ దశ కనబడుతుంది ఇక్కడ. అలాంటి దశ నుంచి వాళ్ళు కాపాడారు కనుక మనం ఇవాళ కూర్చుని మంచి దైవం ధర్మం దండం పెట్టగలుగుతున్నామంటే వాళ్ళ వల్ల కాపాడబడ్డామా లేదా? ఇవి అక్కడ సంకేతంగా చెప్తే వాటిని ఆధారంగా చేసిన తర్వాత వాళ్ళు పాత్రలు కూడా పెట్టించారు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మొత్తానికి ఆ చరణాలంటే పాదానికి కూడా ప్రభావాలు కనబడుతున్నప్పటికీ కూడా మహాత్ములు ఈ ఆర్షధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం తమ తపశ్శక్తిని ధారపోస్తారు. అందుకు ఋషిమండలముల నుంచి కూడా మహాత్ములు దిగుతారు. దైవశక్తులు కిందకి దిగి వస్తాయి, అవి రక్షిస్తాయి, కాపాడుతుంటాయి. అయితే కొంతమేరకు మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకయ్యా అంటే కావలసిన వాళ్ళకి అందించడం కోసం కాపాడుతారు అన్నట్టు. గొప్ప రహస్యం చూడండి ఇక్కడ. కావలసిన వాళ్ళకి అందించడం కోసం, అది ధైర్యం. ఎందుకంటే అందరికీ కావాలి. ఒక ఆయన అన్నాడు, హిందూ మతం దెబ్బతినేస్తుందండి బాగానే. ఎవడికి కావాలి హిందూ మతం అడిగాడు ఆయన గురువుగారు. ఎవడికి కావాలి చెప్పండి? ప్రశ్న ఒక్క సమాధానం. ధర్మం ఎవడికి కావాలి? కావాలని నువ్వు అనుకుంటున్నావా? కాలక్షేపానికి అనుకుంటున్నావు? కావాలని నీకు తపనుందా? ఈ ధర్మాన్ని నాశనం చేసి తమ ధర్మం అనుకుంటున్న దాన్ని వ్యాప్తి చేయాలనుకునేటువంటి వాళ్ళు పడుతున్న తపనలో 1000వ వంతు నా ధర్మం నేను కాపాడుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు హిందూ ధర్మం? ఇక్కడ లేదే, ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు. కావాలనుకుంటే మాత్రం నిజంగా కలియుగంలోనైనా భగవంతుడు తప్పకుండా అవకాశం ఇస్తాడు, రక్షిస్తాడు. తెలుసుకోండి. అలాంటి కావాలనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే భగవంతుడు తప్పకుండా వస్తాడు, ఇక్కడ రక్షిస్తాడు. అలా రక్షించాడు బహు సందర్భాల్లో. అందుకే ఇవి కలియుగమేనండి అని వదిలేయకుండా మనం జాగ్రత్తగా తప్పించిపోతే భగవంతుడు మన కోసం ఏ మహాత్ముల రూపంలోనో మార్గం చూపిస్తాడు అనడానికి అవతరించి ఆవిర్భవించిన ఈ కలియుగంలోనే మనకి ఆదిశంకర భగవత్పాదులు మొదలుకొని నిన్న మొన్నటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వరకు ఎక్కడెక్కడ కనబడుతున్నారు కదా మహాత్ములు ఇక్కడ. ఇది అందరూ దాని ప్రభావితులయ్యారా అంటే
కావలసిన వాళ్ళ కోసం అందుకు మాట ఉన్నాం. అదే కాలం అంతా భయంకరంగా ఉన్నా, ఎందుకంటే పెద్ద వరద వచ్చిందండి, వార్తలు చూస్తుంటే కన్నీరు మున్నీరు రేపుతున్నాయి, పంటలు పోయి మనుషులు చచ్చిపోయారు. అందరూనా? అన్ని పంటలునా? కాదు కదా. కొన్ని పంటలు కాపాడబడ్డాయి, కొందరు మనుషులు కాపాడబడ్డారు. అందుకే ఎంత కలి ప్రభావం ఉన్నా కొందరు కాపాడబడతారు, కొందరు రక్షింపబడతారు. అలా రక్షించడానికి కావలసిన వ్యవస్థ ఉంటుంది. అందుకే కలికి అంటబెట్టకుండా భగవంతుడిని ఆరాధన చేస్తూ మనం ఉంటే మన కోసం భగవానుడు ఎలాంటి కాలంలోనైనా రక్షిస్తాడు. ఎందుకంటే వర్షం పడిందండి, అందరూ తడిసిపోయారా? గొడుగు వేసుకున్న వాళ్ళు, రెయిన్ కోట్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అలాగే ఎంత కలి ప్రభావమైనా ఒక గొడుగులా, ఒక రెయిన్ కోట్లా రక్షించేటటువంటి వ్యవస్థ ఉంటుంది. అది జాగ్రత్త పడాలి. అలాగా చరణానికి ఆయువులు తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు 100 ఏళ్ళు అంటే వాడు నమ్మడు. ఒకవేళ 100 ఏళ్ల వాడు అంటే తప్పకుండా కదలకుండా మంచం మీద ఉండుంటాడని ప్రతివాడు ఊహ. అంతే కదా. ఎవడో ఒకడో ఇద్దరో 120 ఏళ్ల వారు యోగా చేస్తూ కాశీలు ఉన్నాడని అన్నారు. యోగా చేస్తూ కాశీలు ఉన్నాడు, మామూలుగా తిరుగుతూ లేడు. వాడు ఉండడు. అలాగే తిరుగుతున్నాడు, అలా ఉండలేడు కూడా అక్కడి వరకు. అవునా లేదా? 100 ఏళ్ళే పెద్ద మనకి, అవునా లేదా? కానీ ద్వాపర యుగాంతం లెక్కలోకి చూస్తే 1000 ఏళ్ళు, అంతకుముందు 10,000 ఏళ్ళు వాళ్ళ ఆయువులు అలా ఉండేవి. ఆయువులు క్షీణిస్తున్నాయి. ప్రథమ పాదం వచ్చినప్పుడు కొంత ఆయువు కొంత తగ్గే, ద్వితీయ పాదాలు ఇంకా తగ్గుతాయి ఆయువులు. శారీరక బలహీనతలు పెరుగుతాయి. ఇప్పటికే ఇదివరకు వాళ్ళకున్న బలాలు ఇప్పుడు లేవు. మనకు తెలుసు, తింటున్న ఆహారాల్లోనే చేవ ఉండదు అని అప్పుడు పురాణాలు రాస్తే ఇప్పుడు కనబడుతున్నాయి మనకి. బీజములు ఎలా పొల్లిపోతాయో పురాణాలు చెప్పారు కలియుగంలో. కానీ అది రాసిన కాలంలో మంచి బీజములు ఉండేవి, మంచి ధాన్యాలు ఉండేవి. ఏది పురాణం రాసిన కాలంలో. అప్పుడు వాళ్ళు చదువుంటే నమ్మరు. కానీ ఇప్పుడు రాసేడా నిన్న మొన్న అనిపించేటట్టు ఉంటాయి ఈ పుస్తకాల్లో. అంటే భవిష్యత్తు చెప్పారా లేదా? కానీ భవిష్యత్తు చెప్పలేదనడానికి లేదు, చెప్పారు అక్కడే. ఇలా అయిపోతే బీజం అయితే స్త్రీలు ఇలా ఆలోచిస్తారు, పురుషులు ఇలా ఆలోచిస్తారు, విచ్చలవిడితనం పెరుగుతుంది, అవన్నీ రాశాడు. మనకు తెలిసి 10 ఏళ్ల క్రితం కూడా, 10 ఏళ్ళు కొన్ని దశాబ్దాల క్రితం అంత విచ్చలవిడితనం లేదు. 100 ఏళ్ల క్రితం వింటేన పుస్తకంలో కనబడిందంటే 1000 ఏళ్ల క్రితం రాసిన పుస్తకంలో ఉంది. ఆ వార్త తెలుసుకోండి. ఇలా పరిశీలించి చూస్తే కనబడుతున్నాయి ఇలాంటి పరిస్థితి. తర్వాత చరణం వచ్చినప్పుడు ఇంకా దిగిపోతాయి, ఆయువులు తగ్గిపోతుంటాయి, ఇంకా బలహీనులు అయిపోతారు. ఏంటంటే బలహీనులు అనడానికి కూడా ఒప్పుకోలేని బలహీనులు తయారవుతారట. అజ్ఞానములను అంగీకరించలేని అజ్ఞానులకు తయారవుతారు. ఎంత అల్పాయువులో. ఆ తర్వాత ఇంకా చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఈ పాటి చెప్పుకోవడానికి కూడా ఇంకా ఎవడు మిగలెట్ట. అలా ఉంటాయండి ఇక్కడ చెప్పుకోవడానికి కూడా. ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి రాను అని. ఎప్పుడైనా సరే అవతారం అనేది ప్రధానమైన పురాణాల్లో చెప్పుకున్న అవతారములు మాత్రం యుగ అంతకాలంలో, తర్వాత యుగ ఆరంభ కాలంలో వస్తారు. ఇది తెలుసుకోరు ఇక్కడ. అది సంధ్యలు అంటారు, బట్టి సంధ్య, యుగ సంధ్యలు అంటారు ఇక్కడ. ఆ సంధ్యల్లో వస్తారు ఇక్కడ. అందుకే త్రేతాయుగ సంధి రామావతారం, ద్వాపరయుగ సంధి అంటే ద్వాపరయుగం పూర్తి, కలియుగం సంధి కృష్ణావతారం, కలియుగం పూర్తి, కృతయుగ ఆరంభం కల్కి అవతారం. కనుక కల్కి అంటారు ఇక్కడ తెలుసుకోవాల్సింది. కానీ కలి అంటే అర్థం తెలుసుకున్నాం కదా ఇంతవరకు. ఏమని? కలహం ఒకటి, కామక్రోధ లోభముల యొక్క పూర్ణ రూపము కలి. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. కానీ కలి అంటే ఏమిటని ఎవడని అడిగితే మనం ఇప్పుడు చెప్పగలిగారు. ఎంతవరకు కలి అంటే ఏమిటంటే కలికాలం అండి. ఒక ఆయన మధ్యాహ్నం ఏమిటండి ఇంత వైపరీత్యం అంటూ వెంటనే నాకు కండిషన్ కూడా పెట్టాడు. ఎందుకు ఈ వైపరీత్యం అంటే కలియుగం చెప్పి తప్పించుకోకండి అన్నాడు. కలికాల లక్షణం అనండి అనేస్తామేమోనని కలియుగం చెప్పి తప్పించుకోకండి అంటే సరేనైనా ద్వాపర యుగం తర్వాత యుగం అన్నాడు. ఏం చేస్తాం? యుగ లక్షణం అది, దాని ప్రభావం తప్పదు. నువ్వెంత రెయిన్ కోట్ వేసుకున్నా, గొడుగు వేసుకున్నా తుమ్మక తప్పదు వాళ్ళకి. అవునా లేదా? కొంతైనా తప్పదు కదండి, ఎన్ని వేసుకున్నా కొన్నైనా తప్పవు కదా. అందుకే కొన్ని ప్రభావాలు తప్పవు, జాగ్రత్త మాత్రం అవసరమే. అలాగో తప్పదని ఆకంగా వర్షంలో గెలిపోతావు, జాగ్రత్త పడతావు కదా. అది కనుక ఎంతైనా ప్రభావం ఉంటుంది. నా మీద కలి ప్రభావం లేదు ఎవరిని డిక్లేర్ చేస్తే నువ్వు ఒకటి మిగిలేవన్నమాట అని వస్తాడు కలిపురుషుడు. జాగ్రత్త. అందుకే పొరపాటును కూడా ఏ ఒక్కడు కూడా నేను ధర్మంగా ఉన్నాను, నాకు కలిగించాడు అనుకోవద్దు. వచ్చేస్తాడు. ఎలాగ వచ్చేస్తాడు కానీ అధర్మంగా ఉంటాను ఉండకూడదు. జాగ్రత్త చూడండి. ధర్మంగా ఉండడానికి ప్రయత్నించండి, ధర్మంగా ఉండడానికి ప్రయత్నించండి, టామ్ చేయకుండా అంటాడు. వాడికి న్యూస్ తెలిసిపోతుంది తొందరగా. కానీ నువ్వు ధర్మంగా ఉంటే ప్రయత్నం చేయవు. ఎందుకంటే అంతమంది పోతున్నారు రోగానికి, నేను పోదాం అని అనుకుంటామండి. జాగ్రత్త పడతామా లేదా? అలాగే లక్షణాలు కదండి, అలా ఉండనియండి అనకుండా మనం జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడితే నీకు విష్ణు ఉన్నాడు, నీకు రక్షిస్తాడని తెలుసు ఇక్కడ. ఎప్పుడు అది ఆ ధైర్యం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఎలా వస్తాడు విష్ణువు? కల్కిగా వస్తాడు. ఎప్పుడు
కలియుగం నాశనం చేయడానికి వస్తాడు. ఇది నాశనం అయ్యే టైంలో, అది నాశనం అయ్యే టైంలో నాశనం చేయడానికి వస్తాడు. ఏం లాభం అండి? అంటే నీలో కలిని ఇప్పుడే నాశనం చేయమని పిలిస్తే కలికి ఇప్పుడే ఆవిర్భవించి నన్ను అనుగ్రహిస్తాడు. అందుకే ఎప్పుడో రాబోయే కథను ఇప్పుడే తలుచుకుంటే అప్పటిదాకా నువ్వు ఉంటావో లేదో గ్యారంటీ లేదు కనుక అప్పుడు మళ్ళీ నువ్వు పుట్టకుండా ఇప్పుడే ఆయన నీలోనే కలిని నాశనం చేసి అనుగ్రహిస్తాడు. ఇది తెలుసుకుని మనం కల్కి భగవానుని, ఆ నారాయణని ఆశ్రయిద్దాం, ఆ నారాయణ వైభవాన్ని చెప్పుకుందాం. ఇంక లక్షణాలు కూడా ప్రారంభం కాలేదు. మనం కాలము కలి గురించి పరిచయం చేసుకున్నాం, కలికి అర్థం తెలుసుకున్నాం కదా. వెంటనే కలికి చెప్తే ఏదో ఒకటి మర్చిపోతాం కనుక కలికి చెప్పిన అర్థం బాగా మననం చేసుకుని రేపు కల్కికి అర్థం తెలుసుకునే ప్రయత్నించేద్దాం. కలి వేరు, కల్కి వేరు తెలిసింది కదా. ఇప్పుడు కలి పురుషుడు వేరు, కల్కి వేరు. ఈ కాల పురుషుడి పేరు కలిపురుషుడు, వీడిని దెబ్బతీయడానికి వచ్చేవాడు కల్కి. అది నారాయణుని యొక్క మరొక పేరు. అది ఒక అవతారం పేరు మాత్రమే కాదు, ఆయన తత్వమే కల్కి తత్వము. ఇది కృష్ణుడు ఒక అవతారం పేరు కాదు, నారాయణ స్వరూపమే కృష్ణుడు. రాముడు ఒక అవతారం పేరు కాదు, నారాయణుడే ఎప్పుడూ రాముడే అని చెప్పుకున్నామా లేదా? పరమార్థము లీలార్థము గుర్తుందా? ఇదివరకు భాగవతం బోల్డ్ వాళ్ళు, రామాయణం బోల్డ్ వాళ్ళు, ఇదే గోల. కనుక రామ అంటే దశరథ పుత్రుడు అని మాత్రమే కాకుండా ఆనందస్వరూప పరబ్రహ్మ రామ, కృష్ణ సచ్చిదానంద రూప. అలాగో కల్కికు కూడా నారాయణపరమైన అర్థమే ఉన్నది. కనుక నారాయణ స్మరణే కల్కి స్మరణ, కల్కి స్మరణే నారాయణ స్మరణ. మరి కల్కి అంటే అర్థం ఏమిటి? అర్థం తెలిసి అంటే మహామంత్రం అవుతుంది కనుక రేపు తెలుసుకుందాం. సచ్చిత్సుఖస్వరూపాయ శివశక్త్యైక్యరూపిణి వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం, శ్రీజకాంతాయ కళ్యాణధేరధేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.